हरिः ओम् शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ప్రహ్లాద బలి సంవాదమును ద్రౌపది వర్ణించుట. ప్రహ్లాదుడికి బలికి అయినటువంటి సంవాదాన్ని ద్రౌపది ఈ ధర్మరాజుతో వర్ణిస్తుంది అన్నమాట. ధర్మరాజు ఎప్పుడు శాంతం గురించి చెప్తుంటాడు, ఎప్పుడు సహనంగా ఉండాలి శాంతంగా ఉండాలని చెప్తుంటాడు కదా. ఆమానం పొందిందంతా ఆవిడ ఎక్కడ కౌరవుల తాలూకు సభలో ఆయన నానా బాధలు పడింది. అక్కడ వీళ్ళెవరు కలెక్ట్ చేసుకోలేదు, భీముడు కలెక్ట్ చేసుకోలేదు, ధర్మజాల కలెక్ట్ చేసుకోడు, అర్జునుడు కలెక్ట్ చేసుకోలేదు, భీముడు మారుస్తుంటే అర్జునుడు ఆపాడు. ఈ సీన్ అంతా ఆవిడ చూసింది. భీష్ముడు కలెక్ట్ చేసుకోలేదు, ద్రోణుడు కలెక్ట్ చేసుకోలేదు, ఎవరు కలెక్ట్ చేసుకోలేదు. అప్పుడు అందరూ చివరికి ధర్మం చెప్పండి అంటే వాళ్ళందరూ బాగా తప్పించుకుంటారు. ఎక్కడ తప్పించుకుంటారు? ధర్మరాజు కన్నా ధర్మస్వరూపం ఎవరున్నారు అసలు? ఆయన్ని అడిగమ్మ నువ్వు మమ్మల్ని అడుగుతావు ఎందుకంటారు వాళ్ళంతా కలిసి. ధర్మరాజు ఏమో మాట్లాడు. సో అన్ని బాధలు ఆవిడ పడింది. సో ఆవిడకున్నటువంటి ఆ అనుభవం, ఆ బాధ అనేటువంటిది మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియడానికి అవకాశం కూడా లేదు కదా. అది అలా ఉండిపోద్ది మనసులో ఆవిడకి. ద్రౌపదికి అలా చివరిదాకా ఉంటుంది. దుస్సాహసుడు దుర్యోధనుడు చచ్చిపోయిన దాకా ఆవిడకి ఆ క్రోధం ఉంటుంది. అది డిస్కషన్స్ వస్తూ ఉంటాయి అరణ్యపురంలో. ధర్మరాజు ఎప్పుడైనా ఋషులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని నేను బాధలు పడ్డాను అని చెప్తుంటే అసలు బాధపడిందంటే ఎవరు? నేను చెప్పాలంటే ద్రౌపదే. మిగతా వాళ్ళకి రాజ్యాలు పోయినాయి, లేకపోతే సంపదలు పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ అవమానపడింది నిండు సభలో ఒక స్త్రీ అవమానపడిందంటే ఆ బాధకి కంపారిజన్ ప్రపంచంలో కూడా ఉండదు. సో అంచేత ఆవిడకి ఆ బాధ అలా మనసులో ఉంటుంది. భీముడికి కూడా అది ఇలా మనసులో ఉంటుంది, అర్జునుడికి కూడా మనసులో ఉంటుంది. వాళ్ళైతే తపస్సు చేస్తున్న అస్త్రాలు సంపాదించుకున్నారు. ద్రౌపదికి మాత్రం అలా ఉండిపోతే కృష్ణుడు వస్తాడు తర్వాత. వచ్చేటప్పటికి నేను ఆ టైంకి అక్కడ లేకుండా ఉండలేకపోయాను. అక్కడ లేను. ఆ టైంకి నేను శాలువుడితో యుద్ధం చేస్తూ ఉండిపోయాను. అక్కడ నాకు తెలియలేదు. తర్వాత చెప్పారు ఇట్లా అంత ఘోరం జరిగిందని చెప్పి పలకరించడం కోసం వస్తాడు అరణ్యంలోకి. ఎవరు వచ్చినా ధర్మరాజు మళ్ళా టేప్ రికార్డ్ రాన్ చేస్తాడు. ఆ టేప్ రికార్డులో ఏముంది? రాజ్యం అంతా పోయింది, నేను చాలా బాధలు పడ్డాను, నాతో వచ్చిన వాళ్ళు ఎవరిని నేను పోషించుకోలేకపోతున్నాను, ఇవన్నీ ఆయన మామూలుగా చెప్తుంటాడు. ఆ ఋషులందరూ ధర్మరాజు అని సాఫ్ట్గా యమధర్మరాజు అవతారంతో పుట్టేటువంటి వాడు కదా. అబద్ధం చెప్పడు, ఎవరిని మోసం చేయడు, ఎవరి నుంచి ఏం ఆశించడు, తనకు అన్యాయం జరిగినా కూడా సహిస్తాడు. ఇవన్నీ సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు. ఎవరిని శపించడు, ఎవరి మీద కంప్లైంట్ చేయడు. అన్ని చేసినా కూడా ఆయన మాట్లాడలేదు కదా అక్కడ. సో అంచేత సాత్వికంగా ఉన్నటువంటి అందరికీ కూడా ధర్మరాజు అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మాస్టర్ గారు కూడా చాలా ఇష్టం ధర్మరాజు అంటే. ఎప్పుడు ఆయనకి మాకు వాదనలు అవుతుండే. ధర్మరాజు అన్న మహాత్మా గాంధీ అన్న మాస్టర్ గారికి చాలా ఇష్టం. ఏంటి మాస్టర్ వాళ్ళని అంటారు, మహాత్మా గాంధీ వల్ల ఎలా అయిపోయింది దేశం అంతా, ఆ సుభాష్ చంద్రబోస్ ఎవడైతే అదో నీకు మెచ్యూరిటీ రాలేదు, నీకు రోజు కూర్చొనేవారు. ఆయనకి చాలా ఇష్టం ధర్మరాజు అన్న మహాత్మా గాంధీ అన్న. అంటే వాళ్ళ స్థాయిలో అలా ఉంటుంది. మన స్థాయిలో నచ్చరు వాళ్ళకి, మనకు నచ్చరు వాళ్ళు. అంత అన్యాయం జరిగితే చూసి ఊరుకుంటాడా అనేది మనకు ఉంటుంది. అదే ద్రౌపది కూడా ఉంది. కృష్ణుడు వచ్చి ఎన్ని ఊరుకోబెట్టిన తర్వాత ద్రౌపది చెప్తుంది, నేను ఎన్ని బాధలు పడ్డాను, ఎవరు కలెక్ట్ చేసుకోలేదు అనేది మొత్తం మీద ఆవిడ బాధ వదిలిపెట్టుకున్న తర్వాత ఈ లోపల డిస్కషన్ జరుగుతున్నప్పుడు ద్రౌపది చాలా తెలివైన ఆవిడే. అంటే ఆవిడ అయోనిజ్ కదా, డైరెక్ట్గా అగ్నిలోంచి పుట్టింది. నేను చాలా మాటలు చెప్పాను మీకు. అయోనిజులన్నీ ఉంటారు కొంతమంది. సీత అయోనిజ, ద్రౌపది, తార, మండోదరి,
వాళ్ళందరూ స్త్రీ గర్భంలోంచి పుట్టినటువంటి వాళ్ళు కాదు. స్త్రీ గర్భంలోంచి పుట్టకపోతే వాళ్ళకి గర్భబంధాలు అనేటటువంటి చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. మరి ద్రౌపదాలు అందరూ సీతాలందరూ ఇబ్బందులు పడ్డారంటే అది వేరే విషయం. అది వాళ్ళకి మనకి సరైన నిర్మాణంలో కానీ వాటిలో కానీ వాళ్ళకి ఏ రకమైన సంబంధం వాళ్ళకి మనకి ఉండదు. అందుకే ద్రౌపదికి 5గురు భర్తలు అయినప్పటికీ కూడా ఆవిడకి ఎందుకు ఏ రకమైనటువంటి దోషం అంటలేదంటే ఆ శరీరం మన శరీరం కాదు, అదే అగ్నిలోంచి పుట్టిన శరీరం అది. కానీ ఆడికి కోపం ఉండిపోయిన తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తుంది. చేసిన తర్వాత ధర్మరాజు ఊరుకోడు కదా, మళ్ళీ శాంతి శాంతి సహనం సహనం అంటుంటే ఆడికి కోపం వచ్చి ఇది చెప్తుందన్నమాట. ప్రహ్లాద బలి సంవాదమును ద్రౌపది వర్ణించుట. ఈ విషయంలో ముందు కొంచెం ముందు చదవాలి. ఈ ఆవిడ కొంచెం కోపం చెప్తుందన్నమాట. మహారాజా, నీ సోదరుడు అర్జునుడు 2 బాహువులే ఉన్నా అనేక బాహువులు గల వీర్యార్జునుతో సమానుడు. బాణాలతో హింసించడంలో వేగం కలవాడవడం వల్ల కాలాంతక యములతో పోలినవాడు. అతని శస్త్రాల ప్రతాపం చేత రాజులందరూ శిరస్సులు వంచారు. వారంతా నీ యజ్ఞంలో బ్రాహ్మణులను సేవించడానికి వచ్చారు. అటువంటి పురుషసింహుడు దేవదానవులచే పూజింపబడిన అర్జునుడిని తలుచుకుంటుంటే నీకు శత్రువులపై కోపం ఎందుకు కాగడం లేదు? ఇది ఎప్పుడు చాలా శాంతంగా ఉంటాడు కదా, అందుకు ఆయన రెచ్చగొడుతుంది అన్నమాట. ద్రౌపది కలగటం లేదు. దుఃఖించడానికి యోగ్యుడి కానీ అర్జునుడు వనంలో కష్టాలు పడుతూ ఉంటే చూసి నీ కోపం రావటం లేదు. అందుచేత నేను బాధపడుతున్నాను. ఒకే ఒక రథంతో దేవతలను మనుషులను నాగులను జయించిన అర్జునుడు వనవాసం చేస్తుంటే చూసి నీకు కోపం ఎందుకు రావడం లేదు? పరాజితులైన రాజుల నుండి అద్భుతాకారం గల గుర్రాలు ఏనుగులు దంపతులు తీసుకుని వచ్చిన వాడు ఒకే వేగంతో 500 బాణాలను వేయగలవాడు ఆయన అర్జునుడు వనవాసం చేస్తుంటే చూసా నీకు ఎందుకు కోపం రావటం లేదు? యుద్ధంలో ఖడ్గము దాడు ధరించి యుద్ధం చేస్తే వీరశ్రేష్ఠుడు నకులుడు వనంలో ఉండడం చూసి నీకు ఎందుకు క్రోధం రావటం లేదు? యుధిష్ఠిరా, చూడచక్కినవాడు శూరుడు మాద్రీపుత్రుడు ఆయన సహదేవుని ఈ స్థితిలో చూసిన నీవు శత్రువులను ఇంకా ఎందుకు క్షమిస్తున్నావు? కష్టాలు అనుభవించడానికి తగిన వారే కూడా దుఃఖిస్తున్న నకుల సహదేవులను చూసి నీకు క్రోధం ఎందుకు రావటం లేదు? ద్రౌపదుని వంశంలో పుట్టి మహాత్ముడైన పాండురాజునకు కొడలనై దృష్టద్యుమ్ని సోదరునై వీరపత్నిని పతివ్రతను అయిన నన్ను వనవాసం చేస్తుండగా చూసి నీవు శత్రువులను ఎందుకు క్షమిస్తున్నావు? భరసత్తమా, ఇది నిశ్చయం. నీ హృదయంలో శత్రువుల పట్ల కోపం లేదు. నీ సోదరులను నన్ను ఈ స్థితిలో చూసినా నీ మనసు బాధపడటం లేదు. ఈ లోకంలో కోపం లేని క్షత్రియుడు లేడని నిర్వచనం. కానీ క్షత్రియుడైన నీ విషయంలో ఆ నిర్వచనం విపరీతమైనట్లుగా కనబడుతుంది. ప్రధానందన సమయం వచ్చినప్పుడు పరాక్రమాన్ని చూపని వాని పట్ల అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపుతాయి. ద్రౌపది చెబుతుంది రామరాజుకి, సమయం వచ్చినప్పుడు పరాక్రమాన్ని చూపని వాని పట్ల అన్ని ప్రాణులు తిరస్కారాన్ని చూపుతాయి. మహారాజా, అందువల్ల నువ్వు ఏ విధంగా కూడా శత్రువులను క్షమింపరాదు. పరాక్రమంతోనే వారు చంపశక్యం అవుతారు, ఇందులో సందేహం లేదు. అదేవిధంగా సహనం వహించవలసిన సమయంలో శాంతిని పొందిన క్షత్రియుడు కూడా ప్రాణులందరికీ అప్రియుడే అవుతాడు. అతడు ఇహపరలోకాల్లో నశిస్తాడు. సహనం వహింపవలసిన సమయంలో శాంతిని పొందిన క్షత్రియుడు కూడా అదే అంటే కోపం పడడం అనేది ఎంత అవసరమో సహనం ఉండాల్సిన సమయంలో సహనం కూడా శాంతిని పొందిన క్షత్రియుడు కూడా ప్రాణులందరికీ అప్రియుడే అవుతాడు. అతడు ఇహపరలోకాల్లో నశిస్తాడు. అందుకే ఆ డైలాగ్ నాకు ఎంత నచ్చుతుందో, అత్తారెడ్డి దారేది డైలాగ్. ఆ సినిమా, ఆ డైలాగ్ కోసం ఆ సినిమా నేను చాలా మాటలు చూస్తాను. ఎక్కడ నగ్గాలో తెలియడం కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అత్త అంటాడు వాడు. ఇట్స్ వండర్ఫుల్ డైలాగ్ అసలు. ఆ త్రివిక్రమ్ గారు అలాంటి డైలాగ్ ఇన్ని రాస్తాడు అసలు. ఆ సినిమా ఉన్నాయండి అసలు. అది ఎంత గొప్ప డైలాగ్ అంటే అది ఎక్కడ నగ్గాలో తెలియడం కాదత్త, ఎక్కడ తగ్గాలో తెలియాలంటాడు చూసారా. ఆ జీవితంలో అది చాలా మెచ్యూరిటీ ఉన్న తర్వాత వస్తుంది అసలు ఆ లక్షణం. నాకు చాలా జ్ఞానం ఉండాలి అసలు. ఆ డైలాగ్ వాడు మామూలు రాసుంటే ఆ డైలాగ్ కానీ వాడు, కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో అది చెప్తుంది. అది ఆ డైలాగ్, ఆ ఒక్క డైలాగ్ సినిమా అంతా నేను మొత్తం చూస్తాను. ఇది ఆ చివరి దాకా డైలాగ్ వచ్చిందారు అనుకోవచ్చు, చివరిలో పెట్టుకోవచ్చు కదా. అది చివరిలో పెట్టుకుంటే తెలియదు ఆ సినిమా అంతా వాడు ఆ క్యారెక్టర్ ఎలా పోషించుకొచ్చాడో, ఎన్ని బాధలు పడి కోటీశ్వరుడు అయ్యిండి సాధించడం గురించి ఎన్ని అవమానాలు పొందుతాడు, అదంతా చూస్తే కానీ ఆ డైలాగ్ తాలూకు వెయిట్ తెలియదు.
అదన్నమాట ప్రహ్లాద బలి సంవాదమును ద్రౌపది వర్ణించటం. ఈ విషయంలో పురాతన ఇతిహాసమైన బలి ప్రహ్లాద సంవాదాన్ని ఉదహరిస్తాను. మహాభారతంలో నాకు తెలిసి 10,000 కథలు ఉంటాయేమో. మహాభారతంలో కథలు ఎంత బాగుంటాయంటే ఇన్ ఎనీ సిచ్యుయేషన్ లైఫ్లో ఆ అది ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే ఏ సమయానికి ఎవరికి ఏది గుర్తు రావాలో ఏది గుర్తు రాకూడదో అది మీ చేతుల్లో ఉండరా నా చేతుల్లో ఉండదని చెప్తాడు. అది చాలా కరెక్ట్. మన సమయానికి గుర్తు రావాలి. నా చేతుల్లో ఉంటుందిరా మీ చేతుల్లో ఉండదు, ఏ సమయానికి మీకు ఏది గుర్తు రావాలో అని చెప్తున్నాడంటే ఆయన అన్ని కోట్ల మంది మనుషులని రికార్డ్ అయితే సాఫ్ట్వేర్ అయితే ప్రోగ్రామ్ చేసి పెట్టుకుని అమ్మో ఇడేదో బాధలు వాడు చెప్పి ఆయన మీటనొక్కడు ప్రతిరోజు ధ్యానం చేసుకునేటటువంటి వాడికి తనలో ఉండేటటువంటి తాను నేను అని ఏదైతే ఉంటుందో దాన్ని ధ్యానం చేసుకునేటటువంటి వాడికి ఆ ధ్యానంలో స్థిరత్వం చిక్కినటువంటి వాడికి నేను రూపంగా ఆ టైంకి స్ఫురిస్తుంది. అది చాలా కష్టం. అది అక్కడ ఎందుకు కొన్ని సామెతలు ఉంటాయి. మేషరావు వాళ్ళు ఉంటారు, కృష్ణస్వామి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చెక్కమని వాడు ఏదైనా అంటే సమాధానం స్పార్క్ అంటే ఒక సెకండ్లో వస్తుంది. ఆ సమాధానం దగ్గర ఒక సెకండ్లో వస్తుంది. ప్రాసలతో వస్తుంది. ఇంగ్లీష్లో అయినా ప్రాసలు వేస్తారు వాళ్ళు, సంస్కృతంలోనే వేస్తారు, తెలుగులోనే వేస్తారు. ఎట్లా వస్తుంది అంటే అది గిఫ్ట్ అంటే గిఫ్ట్, అది గిఫ్ట్, ఇది బ్లెస్సింగ్. ఇది శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ పెట్టుకుని ప్రతి వాడికి అక్కడ ఇండియాలో అక్కడ ఉన్నారు, అక్కడ బందర్లో రామాయణలో కూర్చున్నారు అనే సూచన ఒకడు ఆ సెంటర్ మనలో ఫామ్ చేసుకోవాలి. ఆ సెంటర్ ఫార్మ్ అవడం అనేటువంటిదే ధ్యానానికి పరమావధి అనమాట. ఆ శ్రీకృష్ణుడు చెప్తాడు. సో ఈ కథలు కూడా అలాగే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్లో మనం ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలని మనం తెలియాలన్నప్పుడు అది మనం డిసైడ్ చేయలేము. డిసైడ్ చేస్తే ఏమవుతుంది, కండిషన్ అయి ఉన్న మన మైండ్ అప్పటికే అది బాగా వరీస్లో ఉంటుంది. అప్పట్లో అది బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అప్పటికే అది డిసైడ్ చేయలేని పొజిషన్లో ఉంటుంది. అలాంటప్పుడు భయంతో ఉంటుంది, సంశయంతో ఉంటుంది, భీతితో ఉంటుంది. అలాంటప్పుడు డిసైడ్ చేయలేము మనం. అందుకే ఎప్పుడు పక్కన మంచి స్నేహితులు ఉండాలి, ఎవరన్నా లేదా గురువు ఉండాలి, లేదా ఎవరైనా వెల్ విషెస్ ఉండాలి. వాళ్ళు కొంత జ్ఞానం అనుభవం ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఎట్లాగ చెప్పితే ఆ సందర్భంలో ఎట్లా చెప్పితే వాళ్ళకి మనస్సుకి బాధ కలగకుండా ఒక శాంతి లభిస్తుందో అట్లాగ చెప్పగల లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. ఎవరైనా ఇంట్లో కష్టంలో బాధపడుతున్నారు అనుకోండి, ఎవరైనా చావు బతుకులు ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి భగవద్గీత చెప్పామనుకోండి, చావు బతుకులా సరైన వస్తుందా పుడుతుందా అది బట్టలో కలిసిపోతుంది, నువ్వు ఉంటావా నేను ఉంటావా అని చెప్తే లాగి లంపకాయ కొడతారు. అదేంటండి నువ్వు చెప్పింది రైటే తప్ప రైటే, ఆ సందర్భం కాదు అది. ఇట్లా చక్కగా మధ్యాహ్నం టీ తాగి వచ్చి కూర్చుని మధ్యాహ్నం 3:30 దాకా 4 గంటల పడుకుని చక్కగా టీ పెట్టుకుని తాగి వచ్చి కూర్చుంటే బాగానే ఉంటాయి. ఫిలాసఫీ ఎంత బాగుంటుంది, చక్కగా కడుపు చల్ల కూర్చుంటే బాగుంటుంది. సరిగ్గా మన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, అది ఎవడు ఊహించగలడు? ఆ స్థితి రావాలి. వచ్చినప్పుడు కానీ మనకు తెలియదు. ఆ రావాలి మరి కోరుకోరి అప్పుడు దాకా ప్రూవ్ కాదు. అందుకే క్రిస్టియన్స్ జడ్జిమెంట్ డే అంటారు. జడ్జిమెంట్ డే అంటే దానికి చాలా మీనింగ్ ఉంది. అంటే కరెక్ట్గా ఏదైతే మనం నమ్ముతున్నామో ఫిలాసఫీలో కరెక్ట్గా ఆ సిచ్యుయేషన్లో మనం ఉన్నప్పుడు కూడా ఆ ఫిలాసఫీ మనకి అది బుర్రలోకి వచ్చి ఉద్వేగం చెందకుండా ఉండే స్థితి ఉంటుంది. అది మనకి ఎక్కడ తెలుస్తుంది? ఆ స్టేట్లోకి వచ్చాక తెలుస్తుంది. ఆ స్టేట్ రావాలి మనం కోరుకోకూడదు. వచ్చిందాకా ప్రూవ్ కాదు. పరీక్షలో కదా పాస్ అయ్యేది పోయేది తెలిసేది. ఈ పరీక్ష అంటే మారిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు. ఆ పరీక్షలో కట్టుకునేది ఏమి ఉండదు, మళ్ళీ నెక్స్ట్ బర్త్డే. అర్థమవుతుందా? అందువల్ల చెప్తున్నారు ఇక్కడ ప్రహ్లాద ఈ కథలు అన్నీ అలా ఉంటాయి. ప్రహ్లాద బలి సంవాదము ద్రౌపది వర్ణించడం. ఈ విషయంలో పురాతన ఇతిహాసమైన బలి ప్రహ్లాదుల సంవాదాన్ని ఉదాహరిస్తాను. దైత్యులకు రాజు అయిన ప్రహ్లాదుడు మిక్కిలి తెలివైనవాడు, ధర్మరహస్యాలన్నింటినీ తెలిసినవాడు. ఒకనాడు తన పితామహుడు అయిన ప్రహ్లాదుని ఇలా అడిగాడు. ఇది తాతగారిని అడిగాట, తాత
పరాక్రమం శ్రేయస్కరమైనదా లేక సహనం శ్రేయస్కరమైనదా? ఇలా డిస్కషన్ ఉంటాయని అసలు ఊహించు అసలు చెప్తున్నాడు. తాత, పరాక్రమం శ్రేయస్కరమైనదా లేక సహనం శ్రేయస్కరమైనదా? ఈ విషయంలో నాకు సందేహం కలిగింది, ఉన్నట్లుగా చెప్పు. ఈ రెండింటిలో ఏది శ్రేయమో నాకు తప్పక చెప్పు. నీవు చెప్పిన యథాతథంగా ఆచరిస్తాను. తన సందేశాన్ని అడిగిన బలికి అతని పితామహుడు ప్రాజ్ఞుడు అయిన ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు, నాయన, ఎల్లప్పుడూ పరాక్రమమే శ్రేయస్సు కాదు, అదేవిధంగా సహనము శ్రేయస్సు కాదు. ఈ రెంటిని గూర్చి సందేహం లేకుండా తెలుసుకో నాయన. నిత్యం సహనంతోనే ఉండేవాడు చాలా అనర్థాలను పొందుతాడు. అంటే ఇది తెలియకపోతే ఏమవుతుంది తెలుసా, మనమే మాకులు వేసుకుంటాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహనంగా ఉండాలని నేను చెప్తుంటే విని 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 పనికి మాల అనాలనిపిస్తుంది. నా బోర్డు అనకుండా తొక్కేసుకుని ఇక పనులు చెప్పడు, ఊరుకుంటాడు. ఎప్పుడు పోట్లాట వేయండి, ఎప్పుడైనా సరే ఫైట్ చేయాలని అన్నాడు అనుకోండి, వీటితో పెడితే అన్ని పనులు క్షారం అవుతాయని చెప్పి వాడికి పనులు చెప్పడు. ఇక వాడికి పనులు చెప్పగా వీడికి పనులు చెప్పగా ఇక ఏం చేయాలా, మనమే చేసుకోవాలి. ఇప్పుడు రజోగుణం గాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు, తమో గుణం గాడి ద్వారా ఇన్యాక్షన్ ఉంటుంది, వాడి ద్వారా ఓవర్ యాక్షన్ ఉంటుంది. ఇక ఇద్దరే ఉంటారు ప్రపంచంలో. సత్వగుణం వాళ్ళు మనతో ఉంటారండి పని చేయడానికి. సత్వగుణాలు మనతో ఉండడానికి మనం ఏమైనా ప్రహ్లాదు అది కాదు కదా. ఇద్దరితో పని చేసేవాడు చేత కాకపోతే ఏం చేయాలా, మనం చేసుకోవాలి. అందుకే డిప్లొమసీ ఉండాలంటారు. డిప్లొమసీ అంటే అర్థం ఏంటి, వాడితో ఏ పని చేయించాలా, వీడితో ఏ పని చేయించాలా, వీడితో ఏ పని చేయించకూడదు, వాడితో ఏ పని చేయించకూడదు, చేసేసిన కాము కూర్చోవాలి. మనం మాకలేయకూడదు, పని అవ్వాలి కదా. అప్పుడు అట్లాంటి మనస్సు డెవలప్ అయింది అనుకోండి, ఆ సాధన నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. ఎంతసేపటికి మ్యానిపులేషన్ మైండ్ డెవలప్ అయిపోయి ఎవరిని ఎంతవరకు ఉపయోగించాలా, ఎవరిని దేనికి ఇది ఎక్కువైపోతుంది. అందుకే ఆశ్రమాల్లో ఆటల్లో అక్కడ యోగం ధ్యానం ఉండవు, ఎంతసేపటికి మ్యానిపులేషన్సే ఉంటాయి. అయితే పని కావాలి, షూర్ అన్నవాలి కదా. అందువల్ల కరెక్ట్గా మీకు తెలిసి ఎవరికైనా ఎందుకు సాధన అంటే వాళ్ళకి తెలియాలి. అసలు రిచువల్స్లో ఎలా ఉండాలా. మాస్టర్ గారు పదం వాడతారు, ఇప్పుడు చాలా మాటలు చెప్పాను, అవే మా అందరికీ మంత్రాలు. నాకు మంత్రాలు ముఖ్యంగా, మిగతా సంగతి తెలియదు. అకేషన్కి రైజ్ అవ్వడం అని వాడతాను నేను. వాడు అకేషన్కి రైజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక పని మనం చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఒక సిచ్యుయేషన్ మనం హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే, అది ఆరోగ్యం అనుకోవచ్చు, ఆర్థికం అనుకోవచ్చు, మరొకటి అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, ఆ అకేషన్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం రైజ్ అవ్వాలి. మనకి దానికి ఆంజనేయుడే ఉదాహరణ. అసలు అందుకే ఆంజనేయ స్వామి ఉపాసన, ఆంజనేయ తాలూకు ధ్యానం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే దానికి అనుగుణంగా రైజ్ అయ్యేటటువంటి లక్షణం ఆంజనేయుడిలో ఉంటుంది. ఇద్దరే ఉన్నారు, గరుడు, ఆంజనేయుడు, ఇద్దరు వాయుపుత్రులే. గరుడు ఆయన కూడా అట్లా ఆకాశంలో విహరిస్తుంటాడు, ఈయన ఆకాశంలో విహరిస్తుంటాడు. ఎవరు, ఆంజనేయుడు కూడా. భీముడు వాయుపుత్రుడు అయినప్పుడు కూడా ఆయనకి లిమిటేషన్స్ అనుకున్నాయి, వీళ్ళిద్దరికి లిమిటేషన్స్ లేవు. అందుకే సీత వెతకడానికి వెళ్ళినప్పుడు రాముడు శక్తులు చూపించకపోయినప్పుడు కూడా ఆంజనేయుడికి ఇస్తాడు సీత తాలూకు చూడమని, మిగతా వాళ్ళకి ఇవ్వడు. మరి రాముడికి దివ్యశక్తులు పనిచేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన మానవావతారంలోకి వచ్చాడు కాబట్టి ఆ దివ్యశక్తులు చూపిస్తే రావణాసుడు చావడు. వాడు మానవుడి చేతిలోనే చచ్చిపోవాలి రావణాసుడు. అంటే రాముడు మానవుడిగానే, విష్ణువు రామావతారంలో కేవలం మానవుడిగానే ప్రవర్తించాలి. మానవానికి అతీతంగా రాముడు ప్రవర్తించడానికి అవకాశం లేదు. సో ఆయన ఆంజనేయుడికి ఇస్తాడు. ఇన్ని యోజనాలు ఎవరు దాటుతారు, ఎవరు అంటే అందరూ. నేను అక్కడ దాకా వెళ్ళగా జామవంతుడు, అందరిలోకి బలవంతుడు తాత, అటుపక్క దాకా వెళ్తే వెనక రాలేను. వెనక రాకపోతే వాడు తీసుకురావడానికి మళ్ళీ ఒక ఫ్లైట్ పంపించాలి. ఆ ఫ్లైట్ ఏమో రావణాసురుడి గారి దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. ఆ రోజులో ఒకే ఒక్క ఫ్లైట్, అదేమో వాడి దగ్గర ఉంది. వాడు దింపుతాడండి, ఇక్కడ దాకా వచ్చావు కదా, వెనక్కి వెళ్ళి దింపడు కదా. ఎవరు 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 అంగదుడు చెప్తాడు, అటుపక్క వెళ్తా ఇటు రాలేని చెప్పి.
ఎవరు 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 అంటే అప్పుడు జాంబవంతుడు అంటాడు, ఎవరు ఏంటి, ఉన్నాడు కదా మనవాడు ఆంజనేయుడు. ఆయన తెలియదు ఆ విషయం. ఆంజనేయుడికి ఏ విషయం తెలియదు, అటుపక్క దాకా వెళ్ళి వెనక్కి వస్తాం సంగతి ఆయనకు తెలియదు. ఆంజనేయుడి లక్షణం అది. ఆంజనేయుడికి శాపం అంటారు. అది శాపం అంటే అది మన గురించి మనకు చెప్పింది, ఆంజనేయుడి గురించి చెప్పింది కాదు. మనకి శాపం అంటే ఏంటి తెలుసా, మనల్ని మనం ఆత్మస్వరూపంగా తెలుసుకోవడానికి వీలు లేకుండా శాపం మనకి. ఆంజనేయుడికి చెప్పారు, ఏం చెప్పారు, ఆంజనేయుడికి తెలియదు, ఆయన బలం ఆయన తెలియదు అని చెప్పి ఆంజనేయుడు చిన్నప్పుడు నాన్న బీభత్సం చేసేసి ఆ చెట్లన్నీ పగలు కొట్టి, ఆకులన్నీ పగలు కొట్టి, కొమ్మలు పగలు కొట్టి, ఋషులు తపస్సు చేసుకుంటే వాళ్ళ గోచులు లాగి ఇట్లా అంటే ఆంజనేయ స్వామికి ఓవర్ ఎనర్జీస్ ఉన్న పిల్లలు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు నాన్న బీభత్సం చేస్తారు. వాళ్ళందరూ ఆంజనేయుడితో బాధలు పడలేక నీ బలం నీ తెలియకుండా పోతలే పో అని చెప్పి శపించారట ఆయన్ని. అప్పటి నుంచి ఆయన బలం ఆయన తెలియదు. అప్పుడు ఆంజనేయుడి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు వెళ్ళగలవు, నువ్వు అటుపక్క వెళ్ళగలనా అంటే వెళ్ళగలవు నాన్న ఎగిరితే మాస్టర్ గారు అసలు ఎంత బాగా రామాయణంలో అవన్నీ చెప్పారు. ఆయన ఇలా పాదం ఇలా పెట్టి, విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షం మాస్టర్ చెప్పారు, ఓ పాదం ఇలా కింద పెట్టి నొక్కంగానే ఆ పాదం ఎగరాలి కదా, నొక్కంగానే అంటే మొత్తం రాళ్ళు రాపులు కిందకు వచ్చి ఉన్నటువంటి సమూహాలు సిద్ధాచారణ గంధర్వులు వీళ్ళు వాళ్ళందరూ గడగడ నడిపేట అసలు రాళ్ళన్నీ ముక్కలు సముద్రం అది ఏంటి ఆ పర్వతం ముక్కలు అయిపోయిందట. ఒక్క ఇలా ఎట్టి పైకి ఎగిరేటప్పటికి అంత కాయ వచ్చిందట, ఎగిరేట. అది రైజాడు ఒకేషన్ కంటే. మనకి అబ్బే మనం చేయలేమండి వెంటనే సమాధానం వస్తుంది, అబ్బే మనది కాదండి. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడండి భగవద్గీతలో, స్వధర్మం చేయమని చెప్పాడండి. నాకు స్వధర్మం కాదండి అది, నా ధర్మం. వీడికి వీడే డిసైడ్ చేసుకుంటాడు ఏది వీడికి స్వధర్మమో, వీడు ఏం చేయగలడో, వీడు ఏం చేయలేడో, ఎంత సామర్థ్యం ఉందో ఎంత సామర్థ్యం లేదో అవన్నీ వీడే డిసైడ్ చేసుకుంటాడు. అకేషన్కి రైజ్ కాకపోతే లోపల ఎనర్జీస్ పైకి రావు. అందరికీ తెలియాల్సిందే అంటే ప్రతి ఒక్కడికి అంతర్లీనంగా చాలా శక్తి ఉంటుంది. దాని ఆత్మశక్తి అంటాం, మనోబలం అంటాం. అది దాన్ని మనం మన కండిషన్ మైండ్తో మనం స్టీర్ చేయడం మొదలు పెడితే అది వర్క్ చేయదు. ఆ డోర్ ఓపెన్ కాదు. ఆ డోర్ ఓపెన్ కావాలంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య అనన్యా చింతయంతం సంతించం ఏ జనా పరిపాసితే 2 శ్లోకాలు ఆ డోర్ ఓపెన్ చేయాలండి. ఏ రకమైన చింతన లేకుండా అన్ని ధర్మాలు ఏవైతే మనం తెలుసు అనుకుంటామో వాటిని వదిలిపెట్టి మామ ఏకం శరణం రజ, ఏదైతే నేను అనేటటువంటి మళ్ళా ఉంటుందో, ఏది చెప్పడం కోసం శ్రీకృష్ణుడు 700 శ్లోకాలు వ్యాసులు రాశారో శ్రీకృష్ణుడు ఉపదేశాన్ని, అది వంట పట్టినటువంటి వాడికి ఆ కీ అందుతుంది, కీ ఉంటుంది వాడికి. ఆ కీ ఓపెన్ అయితే తప్ప అంతర్లీనంగా మనలో ఉన్నటువంటి దివ్యశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావు బయటికి. దాన్ని గురువు తన ఉపదేశంతో ఆ కీ మన చేతికి వస్తుంది. ఉత్తిష్టంత నరసార్థులా కర్తవ్యం దైవమానికం అని గురువు చెప్పి మనలో దాన్ని ఓపెన్ చేయాలి. రాముడు విశ్వామిత్రి ఎవరికి ఎందుకు చేయలే, రాముడికి లక్ష్మణుడికి ఎందుకు చేశాడు, శ్రీకృష్ణుడు అర్జునుడిని మాత్రం ఎందుకు పక్కన పెట్టుకున్నాడు. ఎవడైతే విశ్వ ప్రణాళికలో ఆ డివైన్ ప్లాన్లో ఆ కాలంలో ఏ కాలంలో అయితే నడుస్తుందో ఆ కాలంలో ప్రపంచానికి సమాజానికి ఏం కావాలో, ఎట్లాంటి ఉపయోగం జరగాలో, ఎట్లాంటి ఒక ప్రణాళిక అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్లో మహాత్ములు రచించి నడిపిస్తున్నారో దాంట్లో ఐడెంటిఫై అయ్యి దాంతో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడికి మాత్రమే అది వస్తుంది. ఏది వస్తుంది, ఉత్తిష్టంత నరసార్థుల కర్తవ్యం దైవమానికం వస్తుంది. మనమే ఒక ప్రోగ్రాం పెట్టేసుకుని మన గురించి మనం పెట్టేసుకుని మనమే ఒక బౌండరీస్ అన్నీ గీసేసుకుని మన బలాబలాల గురించి మనమే ఒక మార్కులు వేసేసుకుని ఎప్పుడూ కూడా మైండ్ తాలూకు స్ట్రక్చర్లో ఆ కర్మాధీనం అనేటువంటి మనసు తాలూకు ఆ బందీగా ఉంటాడో వాడికి కీ ఓపెన్ కాదు. ఓపెన్ కాకపోతే డిస్క్రిమినేషన్ రాదు. ఆ లోపు ఉన్నటువంటి ఆ అతీంద్రియ శక్తులు ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ కావు. అందువల్ల ఆ టైంకి డెసిషన్ మనం తీసుకోలేం, ఏదో తీసుకుంటాం. చెప్తున్నాడు అన్నమాట, నాయన నిత్యం సహనంతోనే ఉండేవాడు చాలా అనర్థాలను పొందుతాడు, సేవకులు అతను అవమానిస్తారు. ఎప్పుడు సహనంతో ఉంటే చెప్తున్నాడు అనమాట ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు, నాయన నిత్యం సహనంతోనే ఉండేవాడు
చాలా అనర్థాలను పొందుతాడు. సేవకులు అతను అవమానిస్తారు, శత్రువులు ఉపేక్షిస్తారు, లెక్క చేయరు. ప్రాణులన్నీ అతనికి ఒకప్పుడు కూడా లొంగి ఉండవు. అందువల్ల నిత్యసహనం పండితులు కూడా విడిచిపెట్టారు. అటువంటి వాణిని సేవకులు తృణీకరించి అనేక దోషాలకు పాల్పడతారు. సంకుచిత మనస్సు గల మూర్ఖులైన సేవకులు అటువంటి వాణి సంపదలు అపహరించాలనుకుంటారు. నిత్యం సహవాసం వహించే యజమాని యొక్క సేవకులు మూర్ఖులై అతని రథ, వస్త్ర, అలంకార, శయన, ఆసన, భోజన పానీయాలను సమస్త సామగ్రిని ఉపయోగించుకుంటారు. యజమాని ఆజ్ఞాపించిన ఇతరులకు ఇవ్వాల్సిన వాటిని ఇయ్యరు. నిత్యం క్షమాశీలుడైన యజమానికి సేవకులు ఉచితమైన గౌరవాన్ని కూడా ఇయ్యరు. ఈ లోకంలో సేవకులచే అవమానించబడటం మరణం కంటే కూడా నీచమైనది. నాయన, ఆ విధంగా క్షమాశీలుడైన వారిని సేవకులు, పుత్రులు, భృత్యులు, తటస్థులు కూడా పరుషంగా మాట్లాడతారు. నిత్య క్షమాశీలుడైన వాని భార్యను అవమానించి లోపరుచుకోవాలని కూడా ఇతరులు భావిస్తారు. అతని భార్య కూడా స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంది. సహనశీలుడై యజమాని కొంచెం కూడా దండించకపోతే సేవకులు దుష్టాచారంలో అవుతారు. అంటే లంచాలు పుచ్చుకుంటారు. అది ఇప్పుడు ఈ కాలంలో అయితే ఏమనుకోవాలి, దుష్టాచారులు అంటే బాగా లంచాలు తీసుకుంటారని. అలా దుష్టులైన వారు యజమానికి అపకారం చేస్తారు. నిత్యం క్షమాశీలుడైన వానికి ఇవి ఇంకా ఇతర అనర్థాలు కలుగుతాయి. ఇక సహనము లేనటువంటి వానికి కలిగే దోషాలను చెప్తాను, తెలుసుకో. చెప్పాడు కదా, ఎప్పుడో చెప్పిందంతా విన్న తర్వాత మనకేమనిపిస్తుంది? ఎప్పుడో కోపంగా ఉండవే కరెక్ట్ అండి అనిపిస్తుంది కదా. ఆ డౌట్లు వదిలిపెట్టవాళ్ళు చెప్తున్నారు. నిత్యం రజోగుణంతో కోపంగా ఉండేవాడు యోగ్యాయోగ్యాలు విచారించకుండానే తన పరాక్రమంతో అందరినీ అనేక విధాలుగా దండిస్తూ ఉంటాడు. క్రోధి స్నేహితులతో విరోధిస్తాడు, స్వజనులచే ద్వేషింపబడతాడు. అంతట స్నేహితులతో విరోధిస్తాడు, స్నేహితులతో పోట్లాడతారు, స్వజనులతే ద్వేషింపడతాడు. సొంత వాళ్ళు వాడిని బాగా మంచి అభిప్రాయంతో చూడరు, శత్రువులు కూడా వాడిని మంచి, వాళ్ళందరికీ ద్వేషం అనమాట చెప్తున్నారు. క్రోధ స్వభావం కలవాడు ఇతరులను అవమానించడం వల్ల ధనాన్ని కోల్పోతాడు. నిందలను, తిరస్కారాన్ని, సంతాపాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, శత్రువులను పొందుతాడు. చూడండి, లిస్ట్ ఉండే అంటే కోపం ఉన్నటువంటి వాడట నిందలను, తిరస్కారాన్ని, సంతాపాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, శత్రువులను పొందుతాడు. క్రోధవశుడైన వాడు అన్యాయంగా ఇతరులను అనేక విధాలుగా దండిస్తాడు. అందువల్ల అతడు తొందరగా ఐశ్వర్యభ్రష్టుడవుతాడు, తన వారి నుండి దూరం అవుతాడు, చివరకు ప్రాణాలను కూడా కోల్పోతాడు. ఇంటిలో దూరిన సర్పంలా ఉపకారం చేసిన వారిని, అపహరించే వారిని ఒకే విధంగా కోపంగా మాట్లాడిన వాడి వల్ల లోకులు కూడా ఉద్విగ్నులవుతారు. లోకులందరికీ ఉద్వేగం కలిగించే వాడికి విభవం ఎలా సమకూరుతుంది? అతనిలోని ఏదో ఒక లోపాన్ని చూపి లోకులు కూడా అతనికి చెడుని చేస్తారు. అందువల్ల కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టకూడదు. నిత్యం మృదువుగా క్షమాశీలుగా ఉండకూడదు. కోపాన్ని వదిలిపెట్టకూడదట, నిత్యం మృదువుగా క్షమాశీలుగా ఉండకూడదు. ఆయా సమయాలు వచ్చినప్పుడు మృదువుగాను క్రోధంతోనూ ఉండాలి. తగిన సమయంలో సహవాసం కలిగి ఉన్నవాడు, తగిన సమయంలో కఠినంగా కోపంగా ఉండేవాడు అతడే ఏ పరలోకాల్లో సుఖాన్ని పొందుతాడు. ఇది అంటే ప్రపంచంలో ఏ ఒక్కటి కరెక్ట్ కాదని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇది కరెక్ట్గానే ఉండదు. ఆ సమయానుకూలంగా ఆ సమయానికి ఎలా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించినటువంటి వాడే ఏ పరలోకాల్లో సుఖాన్ని పొందుతాడు. మానీయులు చెప్పినట్లు ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడని సమయాలను గురించి వివరంగా చెప్తాను. ఇది మానీయులు చెప్పినట్లు ఎప్పుడూ సహనాన్ని కోల్పోకుండా ఉండేటటువంటి సంబంధాలు చెప్తున్నాడు. మునుపు నీకు ఉపకారం చేసినవాడు, బాగా బుర్రకెక్కించుకోండి, మునుపు నీకు ఉపకారం చేసినవాడు ఏదైనా అపరాధం చేసినా మునుపు అతడు చేసిన ఉపకారాన్ని స్మరించి అతని అపరాధాన్ని క్షమించాలి. ఎప్పుడైనా ఎవరైనా మనకి ఏదైనా మనకు ఉపకారం చేస్తున్నట్లయితే ఆ తర్వాత ఏదైనా అతను చిన్న అపరాధం చేసినా కూడా దాన్ని మనం క్షమించాలని చెప్తున్నాడు. మునుపు నీకు ఉపకారం చేసిన వాడు ఏదైనా అపరాధం చేసినా మునుపు అతడు చేసిన ఉపకారాన్ని స్మరించి అతని అపరాధం క్షమించాలి. అజ్ఞానంతో అపరాధం చేసి ఆశ్రయించిన వారి యొక్క అపరాధాన్ని క్షమించాలి. మాస్టర్ గారు బాగా చెప్తారు. ఎమోషనల్ ఫెయిల్యూర్స్ అని మోటివేటెడ్ ఫెయిల్యూర్స్.
ఎమోషనల్గా అంటే ఆ తాత్కాలికంగా వచ్చే కోపంతోనో మరొక దాంతోనో లేకపోతే వాడికి ఉండేటటువంటి బలహీనతలతోనో ఇంకో రకంగా ఏదైనా పొరపాట్లు చేస్తున్నట్లయితే వాడిని క్షమించవచ్చు. ఎందుకంటే ఆ చేసిన పొరపాటు బలహీన క్షణాల్లోనో లేకపోతే ఆ క్షణిక ఆవేశంలోనో మరో రకంగా చేసినప్పుడు వాడిని క్షమించవచ్చు. మోటివేటెడ్ ఫెలోస్ ఉంటారు, అంటే వాడి మోటివ్లోనే ఈవిల్ ఉంటుంది, వాడిని మాత్రం క్షమించకూడదు. మాస్టర్ చెప్తారు, ఏదైనా ఆ సమయానికి ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఉండే బలహీనతను బట్టి ఏదైనా తప్పులు చేస్తే వాడిని క్షమించవచ్చు. కానీ కావాలని కోరి ప్లాన్ చేసి ఒక బ్యాడ్ మోటివ్తో ఈవిల్ మోటివ్తో ఎవరైనా ప్రవర్తిస్తుంటే వాడిని మాత్రం క్షమించకూడదుమా అని చెప్తారు మాస్టర్ గారు. అది చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారంటే, అజ్ఞానంతో అపరాధం చేస్తున్న ఆశ్రయించిన వారి యొక్క అపరాధాన్ని క్షమించాలి. ఎవరికి అన్ని విషయాల్లోనూ పాండిత్యం తెలియగా లభించదు. భారతంలో ఎంత డీప్గా డిస్కస్ చేశాడు. ఎవరికి అన్ని విషయాల్లోనూ పాండిత్యం తెలియగా లభించదు. బుద్ధిపూర్వకంగా అపరాధం చేసి ఆ పైన తెలియక చేశానని చెప్పే పాపాత్ములైన కుటిలులైన వారి చిన్న అపరాధాన్ని కూడా క్షమించకూడదు, వారిని తప్పక దండించాలి. అది మోటివేటెడ్ ఫెలోస్ అంటే అది. వాడు కావాలని అపకారం చేసి బుద్ధిపూర్వకంగా ఆ పైన తెలియక చేశానని చెప్పే పాపాత్ములైన కుటిలులైన వారి చిన్న అపరాధాన్ని కూడా క్షమించకూడదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు మర్డర్ చేసిన అబ్బాయి నేను చేయలేదు సార్, నాకు తెలుస్తారంటాడు. ఎప్పుడో మీరు పోలీస్ స్టేషన్లో అట్లా చూస్తే, కోర్టులో అట్లా చూస్తే వాడు ఎంత ఇన్నోసెంట్గా మొఖం పెడతాడో మనకు అనిపిస్తుంది. వీడు మర్డర్ చేస్తుంటాడా, అబ్బాయి తప్పండి పాప అనవసరంగా అనుకుంటా. ఆ పోలీసు నాలో పీకితే అప్పుడు చెప్తాడు వాడు, మనకేం చెప్పడు వాడు. అది చెప్తున్నారు వీళ్ళు. ప్రాణులు ఎవరైనప్పటికీ ఒక్క అపరాధం మాత్రం క్షమింపదగింది, రెండవ అపరాధం చేస్తే అతను దండింపదగిన వాడే. ఎలాంటి ప్రాణులైనా సరే ఒక్కసారి అపరాధం చేస్తే ఎక్స్క్యూజ్ ఉంది, రెండవ మాట కూడా చేస్తే అతను తప్పనిసరిగా దండింపదగిన వాడే. ఒకసారి ఐఎమ్ సారీ సార్ అన్న అంటే పర్లేదు, తెలియక గుద్దాడేమో. సెకండ్ టైం కూడా గుద్ది సారీ అన్నాడు అనుకోండి చెప్తున్నారు అనమాట. అంటే ఎంత మహాభారతం ఎంత డైరెక్షన్ ఉంటుందో. అది చిన్నదైనా సరే దండించాలి, చిన్న తప్పైనా దండించాల్సి అంటున్నారు. బాగా పరిశీలనతో పరీక్షించి అజ్ఞానంతో చేసిన అపరాధం నిశ్చయమైతే అటు అపరాధం క్షమింపదగినది. బాగా పరిశీలించిన తర్వాత అది పొరపాటుని చేసేట్లే, ఇగ్నోరెన్స్ చేసేట్లే అంటే అది తప్పనిసరిగా క్షమించదగింది. మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం కలవాడిని కూడా నాశనం చేయవచ్చు. మృదు స్వభావంతో ఉగ్ర స్వభావం కలవాడిని కూడా నాశనం చేయవచ్చు. మృదు స్వభావంతో అసాధ్యమైనది ఏదీ లేదు. అందువలన మృదుత్వంతో కూడిన సామోపాయమే ఉత్తమమైనది. కొంతమంది అంటే మీకు ఎక్కువ మందితో పరిచయాలు ఉండవు కాబట్టి మీకు తెలియదు, కానీ కొంతమంది ఉంటారు ప్రపంచంలో. మీరు ఏం చెప్పండి, అలాగే సార్, తప్పనిసరిగా సార్, ఓకే సార్ అంటారు. సంవత్సరం అంతా వాడి చుట్టూ మనం తిరుగుతాము, ఆ పని మాత్రం చేయడవాడు. సంవత్సరమే ఇలా అడిగాం అనుకోండి, ఏముంది సార్ దీంట్లో, అంతా మనమే కదా సార్, అంతే కదా సార్, అంతే ఏముంది సార్, చేద్దాం సార్, చేయడం. ఎప్పుడు వాళ్ళ ముఖంలో ఒక నెగిటివ్ టచ్ కనిపిస్తుంది మీకు. ఎంత మృదువుగా మాట్లాడతారంటే అంత మృదువుగా మాట్లాడతారు. వాడి దగ్గర నుంచి ఎవడో పనులు చేయించుకోలేడు, ఒక్క పైసా ఎవడికి వాడేవాడు. సొసైటీని అంత మర్చిపోండి. కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళంగానే మనకి ఎంత నమ్మకం కలుగుతుందంటే, ఓకే ఎందుకు సార్ ఎన్నిసార్లు వస్తారు మీరు రావాలా అక్కడికి, నేను చేయనా కనీసం అంతే. వాడు దెబ్బ కొట్టినప్పుడు గింగురులాడి దెబ్బ కొట్టింది వాడే అని తెలిసేటప్పటికి మనకి చేతిలో కాళ్ళంత స్థితిలో దెబ్బ కొడతాడు. వాళ్ళనే ప్రపంచం గౌరవిస్తుంది, వాళ్ళనే ప్రపంచం నమ్ముతుంది, వాళ్ళ దగ్గర ప్రపంచం వెళ్తుంది. అది చెప్తాడు. ఎంత మీకు ఆ రేంజ్లో మనుషులు తెలియకపోవచ్చు. ఈ రేంజ్లో మనుషులు పెద్దవాళ్ళు ఉంటారు, ఎంత బాగా మాడతారు అసలు. అదే నా పాటు అక్కడ కుదరదండి, ఎట్లా అవుతుంది కుదరదండి, నేను చేయలేండి చెప్పి ముఖం అసహ్యంగా పెట్టి పంపిస్తే పైకి వెళ్ళగానే ఇది ముఖం ఎప్పుడు అసహ్యంగా ఉంటుంది. అది తప్ప పని అవుతుందని చెప్పేశాడు కదా, గొడవలు పోయిన అనుకోడు. వాడు చాలా ప్రేమగా కూర్చోబెట్టి ఒక కాఫీ కూడా ఇచ్చి మనకి
మరి దింపరండి కారులో ఇన్ని చేస్తాడు, పని మాత్రం చేయడు. చెప్తున్నాడు, మృదు స్వభావంతో అసాధ్యమైనది ఏదీ లేదు. అందువలన మృదుత్వంతో కూడిన సామోపాయమే ఉత్తమమైంది. దేశకాలాలను బాగా పరిశీలించి తన యొక్క బలాబలాలను పరిశీలించి మృదుత్వంతో కూడిన సామోపాయాన్ని ప్రయోగించాలి. దేశకాలాలు అనుకూలం కానప్పుడు ఏమీ సాధించలేము. తగిన దేశకాలాల కోసం నిరీక్షించాలి. అది టైం కోసం చూడాలి. అందుకే చెప్తారు, సింహాలవి అటాక్ చేసేటప్పుడు సింహం కానీ పులి కానీ మూర్ఖుడైతే ముందుకు దూకుతాడు, అవి ముందుకు దూకు, అవి 2 స్టెప్స్ వెనక్కేస్తాయి. ఆ స్టెప్ వెనక్కేసిందంటే మన జాత పడిపోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అటాకే. అందుకే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాడి కళ్ళలోకి మనం చూస్తే వాడు సరేనండి అలా అన్నాడు అనుకోండి, అంటే వాడికి ఆ టైం కాదని తెలుసు, వాడికి మనకు తెలియదు వాడు టైం కోసం వెయిట్ చేస్తున్నాడని. మనం అనుకుంటాము ఏం కొట్టామరా వీడిని, దెబ్బకి దిమ్మ తిరిగింది రా వాడికి. వాడి దిమ్మ తిరగదు, వాడు టైం కోసం వెయిట్ చేస్తుంటాడు. టైం వచ్చేంత వరకు చాలా సహనంగా, చాలా ప్రేమగా, చాలా టైం వాడిది కాదు కదా. టైం వచ్చేటప్పటికి దిమ్మ తిరిగే దెబ్బ కొడితే మళ్ళీ తేలుకోవడానికి కూడా అవకాశం ఉండదు. చెప్తున్నాడు అనమాట ఇక్కడ. తన యొక్క బలాబలాలను పరిశీలించి మృదుత్వంతో కూడిన ప్రామోపాయాన్ని ప్రయోగించాలి. దేశకాలాలు అనుకూలం కానప్పుడు ఏమీ సాధించలేవు. తగిన కాలాల కోసం నిరీక్షించాలి. ఈ విధంగా ఇటువంటి సమయాలు సహనానికి అనుకూలమైనవి. ఈ మీ కేరళలో చాలా పెద్ద అస్ట్రాలజర్స్ ఉంటారు. కేరళ చాలా ఫేమస్ అస్ట్రాలజర్స్కి. కేరళలో అస్ట్రాలజర్స్ తాంత్రిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అస్ట్రాలజర్స్ ఉంటారు. మనలాగా లేదా లెక్కలు కట్టి నక్షత్ర బలం బాగుంది, చంద్రబలం బాగుంది అట్ట కాదు. కేరళ చాలా డేంజరస్ ప్లేస్ అది. అస్సాం ఒకటి చాలా డేంజరస్ ప్లేస్ కదా దేశంలో. అక్కడ తాంత్రిక్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు కొన్ని రకాల ప్రశ్నలు వేస్తారు, వాళ్ళకి లెక్క ఉంటుంది. వాళ్ళకి గవల ఉపయోగించి ఒక దానికి రాజచక్రం కడతారు, గవల ఉపయోగిస్తారు. శత్రువుని దెబ్బ కొట్టాలనుకోండి, వాడు ఏదైనా తెలుసా, మనం ఏం చేస్తాం చెప్పండి. ఎవరన్నా కోర్టుకు వెళ్తున్నాం అనుకోండి, ఎవరి మీద ఏదో నెగోషియేట్ వెళ్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం మామూలుగా మన జాతకం చూపిస్తాం తీసుకెళ్ళి. ఏంటి మన జాతకం ఎలా ఉందండి, కోర్టులో నెగ్గుతామా నెగ్గవా, వాడు ఏమన్నా బాధలు పెడతానండి, ఇరుగు పొరుగు బాధలు ఎక్కువైపోతున్నాయండి అని మన జాతకం పట్టుకెళ్తే నా పోటాడు వీటి జాతకం చూసి రావుకు జపం చేయించుకో ఆయన చెప్తాడు. వాడు తాంత్రిక అట్లా చెప్పరు. నీ జాతకం ఎంతరా, నేను మొఖం చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు తేజీ మొఖం వేసుకొచ్చిన పరిస్థితి బాగాలేదంటే జాతకం చూడండి, నేను మొఖం చూస్తే అర్థం అవుతుంది కదా పరిస్థితులు బాగాలేదు. కానీ వాడి జాతకం పట్టరా అంటాడు. వాడి జాతకం అపరింటిది, వాడి జాతకం వేస్తాడు. వాడి జాతకం వేసి కరెక్ట్గా వాడికి బ్యాడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఆ శనీశ్వరుడు ఎప్పుడు అక్కడ అడుగు పెడతాడో అవి ఇప్పుడు లెక్కలు ఉంటాయి. దాంట్లో వాడు చూస్తాడు. చూసి ప్రస్తుతానికి జపం చేసుకో, బుద్ధిగా ఉండు, వాడితో మంచిగా ఉండు, సరిగ్గా టైం వస్తుంది 2017 డిసెంబర్ అని చెప్తాడు. టైం వస్తుంది సరిగ్గా అర్ధరాత్రి అడికి మొదలు శని అడుగు పెడుతున్నాడు, అప్పుడు కొట్టరా అని చెప్తాడు. దిమ్మ తిరిగిపోతుంది అతడాడికి. అప్పుడు దాకా ఆడితే మంచిగా ఉండి ఏం పొట్లాడగట్టు పెట్టుకోమాక వాళ్ళకి వెళ్ళి భోంచే మీ ఇంటికి కానీ భోజనపిలు ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేయి, ఇలా సైలెంట్గా ఉండి. కానీ ఆ టైం వస్తే కొట్టమంటాడు. అసలు నేను చెప్పకపోతే అసలు మీకు తట్టం కూడా తట్టదు. ఆంధ్ర అంటే తేబియంగాళ్ళని అర్థం కదా, ఆంధ్రలో అంటే ఇలాంటి ఇంటెలిజెన్స్ అంతా ఎవరు కూడా తెలుసా. టెంప్లియన్స్కి ఏమో నువ్వు కాదులే, టెంప్లియన్స్కి ఏమో సగం ఉంటుంది, కేరళ వాళ్ళకి ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి కేరళ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, అస్సాం వాళ్ళు, బెంగాలీ వాళ్ళకి ఒళ్ళని తిరుగుతాయి. వాళ్ళకి ఇండియాలో ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్టేట్ ఏదంటే బెంగాలీ రేస్ అది. అందుకే అక్కడ బంకించంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ బెంగాలీస్. వాళ్ళందరూ కూడా మనలో చూపించండి జెండా ఏదో మనలో చూడండి, జెండా బొమ్మలు గీసాం చెప్పుకుంటారు తప్ప ఆ ఫ్రీడమ్ టైం మూమెంట్లో మీకు మనవాళ్ళ పేర్లు చాలా తక్కువ వినిపిస్తాయి, వాళ్ళ పేర్లు ఎక్కువ వినిపిస్తాయి. ఆ జనరేషన్స్ వేరే. అక్కడ ఇప్పటికీ ఆ మనుషులు అలా ఉంటారు. వాళ్ళు ఒక స్టేట్కి, మన ఆంధ్రాకి స్పెషలైజేషన్ లేదు. ఎంతసేపు గుంటూరు ఆవకాయని, గుంటూరు కారం తప్ప ఆంధ్రాకి స్పెషలైజేషన్ ఏం లేదు అసలు నిజం చెప్పాలంటే. మీకు మీద అన్ని స్టేట్స్ స్పెషలైజేషన్ ఉంటుంది.
ఇప్పుడు కూడా కేరళలో ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ ఎక్కువ, ఇప్పుడు తాంత్రిక్ ప్రాక్టీస్ ఎక్కువ. వాళ్ళు దీనికి ఉపయోగిస్తారు చెప్తున్నాను. తన దేశకాలాన్ని నిరీక్షించాలి. ఈ విధంగా ఇటువంటి సమయాలు సహనానికి అనుకూలమైనవి, వీటికంటే ఇతర సందర్భాలు పరాక్రమానికి అనుకూలమైనవి. నరాధిప, లోపంతో నీకు అపకారం చేసిన ధృతరాష్ట్ర కుమారుల విషయంలో నీకు ఇది పరాక్రమించవలసిన కాలమని నేను భావిస్తున్నాను. ఆవిడ రాంగ్ టైం చెప్తుంది, అది మనం అర్థం చేసుకోవాల్సిందే. అంటే ద్రౌపదికి ఎంత వేగంగా ఏదో వచ్చి, ద్రౌపదికి నమ్మకం అంతా టైం మీద కాదు, ఎవరి మీద నమ్మకం అంతా ఆవిడికి? అర్జునుడి మీద, భీముడి మీద. ఆవిడగా విపరీతమైన నమ్మకం వాళ్ళిద్దరి మీద ఆవిడికి. నగుళ్ళు యుద్ధం, నగుళ్ళే అందరిలోకి మీకు తెలుసా, పాండవులు అందరిలోకి చాలా అందంగా ఎవరో తెలుసా నాకు? నేను కూడా చూడలేదనుకోండి, భారతంలో చెప్పింది. పాండవులు అందరిలోకి మీ లెక్క ప్రకారంగా చాలా అందగాడు ఎవరు? సహదేవుడు. చూసాడు ఇందాక చెప్పాను కదా, అందరిలోకి చాలా సుకుమారంగా చాలా అందంగా ఉండేవాడు సహదేవుడు. పరాక్రమంలో బాగా పరాక్రమంగా ఉన్నటువంటి వాడు ఎవరంటే, నకులుడి కత్తి యుద్ధం బాగా చేస్తాడని చెప్తాడు, అది వేరే విషయం. కానీ అర్జునుడు, భీముడు. అసలు పాండవుల మొత్తాన్ని చాలా రక్షించింది ఎవరు చెప్పండి? నేను లాస్ట్ వీక్ చెప్పాను. చాలా ఆపద సమయాల్లో పాండవుల మొత్తాన్ని రక్షించింది ఎవరు? భీముడు. వాళ్ళకున్న స్పెషలైజేషన్స్. మాస్టర్ గారు మన ఎవరు ఊహించినటువంటి ఒక విషయం చెప్పారు. 5 భర్తలు కదా ద్రౌపదికి. ద్రౌపదికి అందరిలోని ఎవరంటే చాలా ఇష్టం మామూలుగా? ఉంటుందని మనం చెప్పట్లేదు, ఉంటే క్వశ్చన్ మాకు ఉందని మాకు తెలియదు. ఉంటే అందరిలోకి ద్రౌపది ఎవరినంటే బాగా ఇష్టపడి ఉండాలి. అది అంటారని అడుగుతున్నా నేను. మీరు కామన్ సెన్స్ ఉంటే అంటారు, అడుగుతారు, పోతుందో తెలియాలి. ఎందుచేత అర్జునుడి కారణాలు చాలా ఉన్నాయి అర్జునుడిని ఇష్టపడడానికి. అసలు ఆవిడ పెళ్లి చేసుకోవడానికి అర్హుడు ఎవరు? ఆయనే కదా యుద్ధంలో ఆయనే కదా మత్స్యంత్రాన్ని కొట్టి పట్టుకొచ్చి ఆయన వరించింది పాపం. వాడు ఇంటికి వచ్చిన తర్వాత వాడు బాంబు పేల్చాడు 5 చేసుకోవాలని చెప్పి. ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు, భీముడు అంటే చాలా ఇష్టం అంట అర్జునుడికి, సారీ ద్రౌపదికి. ఒక నేను మాస్టర్ దగ్గర నుంచే విన్నాను. దానికి ఆయన కారణం చెప్పారు. ఎందుకు భీముడు అంటే ఒక స్పెషల్ సాఫ్ట్ కార్నరు ద్రౌపది కంటే చాలా చోట్ల ఆయనే ఈవిడ సపోర్ట్ నిలిచేట చాలా సందర్భాల్లో. అందుకు చిన్న సాఫ్ట్ కార్నర్, చిన్న సాఫ్ట్ కార్నర్ మనం అనుకునే సాఫ్ట్ కార్నర్ కష్టం అండి. ఆ లెవెల్ తిప్పితే నేనేం చేయలేను, అది కాదు, ఆ సాఫ్ట్ కార్నర్ కాదు. సో అందువల్ల చెప్తున్నాను, ఆవిడకి తొందర ఏంటంటే ఎలాగైనా సరే ఇద్దరే ఉన్నారు 6గురిలో, భీముడు, ద్రౌపది. ఏంటి ఇమీడియట్గా వాడు డిక్లేర్ చేస్తే పైపెచ్చేమో ఆవిడ జుట్టు విరిపోసుకుని ఉంది. అందుకే సాంప్రదాయం ఉంది, జుట్టు విరిపోసుకుంటే విరిపోసుకోకూడదు ఆడవాళ్ళని. సాంప్రదాయం ఏం చెప్తుంది తెలుసా? ఆడవాళ్ళు ఇప్పుడు అందరూ హీరోయిన్స్కి జుట్టు విరిపోసుకున్నారు, అంటే విగ్గులు కదా అవి. అలా విరపోసుకున్న జ్యూట్లో కూడా బాగానే ఉంటాయి. మనం విరపోసుకుంటే ఏడ్చినట్టుగా ఉంటుంది. వాళ్ళు చూసి కదా మనందరూ ఇమిటేషన్ చేస్తుంటాం మామూలుగా. ఆడవాళ్ళు జుట్టు విరపోసుకుంటే అశుభానికి సూచుకొని ఒక లెక్క ఉంది దానికి. ఎందువల్ల ద్రౌపది నీ జుట్టుపట్టు లాగాడు ఎవడు? దుశ్శాసనుడు. లాగి అవమానించాడు. అవమానించకూడని రీతిలో అవమానించాడు దుశ్శాసనుడు. కర్ణుడు, దుర్యోధనుడు, ఆ ముగ్గురు వదళ్ళు ఎట్లాంటి. అందుకే కర్ణుడిని చంపితే వాడికి వదన కొట్టి అన్నాడు కృష్ణుడు. కొట్టి అని పర్లేదు అన్నాడు. అయ్యా రథం దిగాడు కదా అంటే కొట్టి పర్లేదు అని, ఇప్పుడు కొట్టేస్తుంది కొట్టి అన్నాడు. ఎందుకంటే అదే కారణం, వాడు కూడా సపోర్ట్ చేస్తాడు. దుర్యోధనుడు పెళ్లి చేసుకోవచ్చు కదా, 5 భర్తలుగా లేని ఇంకో భర్త ఉంటే ఏంటి నీకు ప్రాబ్లం అన్నాడు. అలాంటి కొట్టేయమన్నాడు. అందుకే సో ఆ సమయంలో జుత్తులు ఆగితే జుత్తు వదిలేస్తున్నారు. ఆవిడే వదిలేసి ప్రతిజ్ఞ ఏం పెట్టింది? ఆ దుశ్శాసనుడి తాలూకు ఆ రక్తంతో ఈ జుత్తుని తడిపి అప్పుడు ముడి పెడతానంది. అప్పుడు ఆ జుత్తు వదిలేస్తుంది ఆవిడ. అంటే ఒక రకమైన క్రోధంతో కోపంతో మారణహోమానికి అదే కారణం. కురుక్షేత్రం అంత మారణహోమం జరిగేది కాదు. ద్రౌపదిని అవమానించకపోతే మామూలు యుద్ధం జరిగేదేమో. ఆ ద్రౌపది వల్ల ఆ మారణహోమం అంతా అందుకే ఆవిడ క్రియేషన్. ఆవిడ కూడా కృష్ణవంశంతో పుట్టినావిడే కదా. అందువల్ల ఎవరిని ఆడవాళ్ళు అందరూ జుత్తులు విరబోసుకుంటారు.
ఆ నార్త్ ఇండియా వాళ్ళ జుత్తులు అంటే పోనీ ఏదో సిల్కీ హెయిర్ అంటారు. నార్త్ ఇండియా వాళ్ళకి ఆ సిల్కీ హెయిర్ ఉంటుంది. వాళ్ళు వెరపోసుకున్నా జుట్టుకు గుండిగించుకున్నా వాళ్ళు బాగుంటారు చక్కగా. వాళ్ళు మనం దున్నపోతుల్లాగా ఉండి లేకపోతేనేమో బక్క చిక్కిపోయి కొంతమంది దున్నపోతుల్లా కొంతమంది ఇలా ఉండి జుత్తులు వెరపోసుకుంటా రోడ్డు మీద తిరుగుతుంటే ఎక్కడ కుదురుతుంది? వాళ్ళకి చెల్లుబాటు అయిపోతుంది. వాళ్ళ కల్చర్ అది. అందుకు ఎవరన్నా మా స్కూల్లో వస్తారు శుక్రవారం పూట మేము స్నానాలు చేస్తారు సార్, మా పిల్లలు జుత్తు వెడపోసుకొస్తారు. ఒకసారి అన్నాను వద్దండి అని, చాలా ముఖాన పోకండి. ఏంటి ప్రాబ్లం అంటే జుత్తు తడిచిపోయాడు సార్, తెల్లవారుజాము స్నానం చేస్తాను, హెయిర్ డ్రైయర్ పెట్టుకుని మా ఇంట్లో హెయిర్ డ్రైయర్ పెట్టుకోవాలి సార్, జుత్తు ఊడిపోతాయి. ఏం చేయాలి అంటే జడలు వేసుకుంటే అదంతా కంపు కొడుతుంటాయి సార్, విరపోసుకొస్తారు సార్. సార్ వరడింటేనే వాళ్ళు పడదు. అలా పాపం 3 సంవత్సరాలు పేరెంట్స్ చాలా చాలా ఆచారం ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు. పిల్లల్ని ఆడపిల్లల్ని చక్కగా పెంచుతారు, ఎంత ముద్దుగా ఉంటారు ఆ పిల్లల్ని. వాళ్ళు ప్రతి తలంటి పోస్తారు, చాలా చక్కగా పంపుతారు స్కూల్కి. పక్కా సాంప్రదాయమైనటువంటి బ్రాహ్మిన్స్ అయి ఉంటారు. న్యాచురల్గా బ్రాహ్మిన్స్ అయి ఉంటారు. అందరు బ్రాహ్మిన్స్ అని చెప్పారు, నా న్యాచురల్ బ్రాహ్మిన్స్ అయి ఉంటారు వాళ్ళు. కానీ ఎప్పుడు పర్మిషన్ ఇవ్వట్లే అని అడుగుతూనే ఉంటాడు. జుత్తులు విరబోసుకోకూడదు అది చెప్తున్నాడు. నరాధిప, లోపంతో నీకు అపకారం చేసిన ధృతరాష్ట్ర కుమారుల విషయంలో నీకు ఇది పరాక్రమించవలసిన కాలమని నేను భావిస్తున్నాను. కౌరవుల పట్ల ఓర్పు వహించవలసిన సమయం ఎంత మాత్రం లేదు. క్రోధంతో పరాక్రమించవలసిన సమయం వచ్చినప్పుడు నీకు పరాక్రమించడమే యోగ్యమైనది. సహనంతో మృదువుగా ఉంటే లోకులు అవమానిస్తారు, కోపంతో ఉండేవాడికి అందరూ భయపడతారు. తగిన సమయాల్లో ఈ రెండింటిని ప్రయోగించడం తెలిసిన వాడే రాజు అని ద్రౌపదీదేవి ఎవరికి ఉపదేశం చేసింది? ప్రహ్లాదుడు బలికి చెప్పినటువంటి సంవాదాన్ని ద్రౌపది ఎవరికి చెప్పింది? ధర్మరాజు చెప్పింది. ఆయన అంతా వినేసేసి బాగా హోమం అగ్ని బాగా ప్రజలు వెళ్తుంటుంటే అంతా వినేసేసి ఒక గ్లాస్తో నీళ్ళు తేయమ్మా అని చెప్పి చల్లుతాడు. ఈ గంట ఉపన్యాసం ఈవిడ ఎదుగుడి పోతుంది. తర్వాత యుధిష్ఠిరుడు క్రోధమును నిందించుట, సహనమును ప్రశంసించుట. అది వద్దులేండి, నాకు నచ్చిన విషయం కాదు, ఎప్పటి తర్వాత ఎప్పుడు చెప్తా. మహాబుద్ధిమంతి, క్రోధం మనుషులను చంపుతుంది, క్రోధం అభ్యుదయాన్ని కలిగిస్తుంది. ఆ గెలుపు ఓటములకు ఔన్నత్య వినాశాలకు మూలం క్రోధమే. సుందరి, క్రోధాన్ని నిగ్రహించిన వాడే ఉన్నతిని పొందుతాడు. క్రోధాన్ని నిగ్రహించలేకపోతే ఆ క్రోధం అతని వినాశనానికి దారితీస్తుంది. ప్రజల యొక్క నాశనానికి కారణం క్రోధం. అటువంటి లోకనాశనమైన క్రోధాన్ని నా వంటి వాడు ఎలా ప్రయోగిస్తాడు? కోపంతో ఉన్నవాడు పాపం చేస్తాడు. క్రుద్ధుడైన వాడు గురువులను కూడా చంపుతాడు. క్రుద్ధుడు పరుషాలైన మాటలతో శ్రేష్ఠులను అవమానిస్తాడు, తన శ్రేయస్సును తిరస్కరిస్తాడు. కుబుతుడైన వాడు వాచావాచాలను తెలియజాలడు. క్రుద్ధునికి చేయకూడని పని లేదు, అనదగని మాట లేదు. క్రోధం వల్ల హింసింపదగిన వారిని కూడా హింసిస్తాడు, హింసింపదగిన వారిని పూజిస్తాడు. క్రుద్ధుడు ఆత్మహత్య ద్వారా తను తానే యమ్మగురికి పంపుకుంటాడు. ఇటువంటి అనర్థాలను చూసే ఏపరలోకంలో శ్రేయస్సు కోరుకున్న మునీషులు క్రోధాన్ని జయించారు. ద్రౌపది, ధీరులైన పురుషులచే విడువబడిన క్రోధాన్ని నా వంటి వాడు ఎలా ప్రయోగిస్తాడు? ఇదంతా ఆలోచిస్తుంటే నాకు కోపం రావటం లేదు. క్రోధంతో ఉన్నవాని పట్ల కోపం వహింపక సహనంతో వ్యవహరించేవాడు తన్ను ఇతరులను కూడా మహాభయుని రక్షిస్తాడు. ఇరువురి దోషాలను పోగొట్టే చికిత్సుడవుతున్నాడు. మూఢుడు, అసమర్థుడు అయిన మానవుడు బలవంతులతో క్రుద్ధుడై ప్రవర్తించి తను తానే వినాశనం చేసుకుంటున్నాడు. మూఢుడు, అసమర్థుడు అయిన మానవుడు బలవంతులతో క్రుద్ధుడై ప్రవర్తించి తను తానే వినాశనం చేసుకుంటున్నాడు. ద్రౌపది, క్రోధవశుడై నిగ్రహం లేక దేహత్యాగం చేసేవాడు ఏ పరలోకాలు రెంటికి చెడిపోతాడు. అందువల్ల ఆసక్తుడైన వాడు క్రోధాన్ని నియంత్రించడమే మంచిది. విద్వాంసుడు, సమర్థుడు అయినవాడు ఇతరులచే కష్టాలు పడుతున్నా వారిపై కోపింపక తను కష్టపెట్టిన వారిని నాశనం చేయకుండా ఉంటే పరలోకంలో కూడా ఆనందిస్తాడు. అందువల్ల బలవంతుడైన, దుర్బలుడైన, విజునైన మానవుడు ఆపదల యందు కూడా సహనం వహించాలి. ద్రౌపది, కోపాన్ని జయించడాన్ని సత్పురుషులు ప్రశంసిస్తున్నారు. ఈ లోకంలో సహనశీలుడే ఎల్లప్పుడూ జయం పొందుతాడని సత్పురుషుల అభిప్రాయం. అసత్యం కంటే సత్యం శ్రేష్టమైనది, క్రూరత్వం కంటే దయాళుత్వం శ్రేష్టమైనది. సత్పురుషులందరూ విడిచిపెట్టిన ఎన్నో దోషాలు గల క్రోధాన్ని సుయోధనుడు నన్ను చంపినా సరే నా వంటి వాడు ఎలా ప్రయోగిస్తాడు? దూరదృష్టి గల పండితులు తేజస్వి అని ఎవరిని చెబుతున్నారో వారి అంతరంగంలో క్రోధం ఉండదు, ఇది నిశ్చయం. మనసులో పుట్టిన క్రోధాన్ని
ప్రజ్ఞ చేత నిగ్రహించిన వాడిని తేజస్వి అని తత్వదర్శనులైన విద్వాంసులు భావిస్తున్నారు. సుందరి, క్రుద్ధుడైన వాడు ఏ పని సరిగా చూడలేడు. క్రుద్ధుడు మర్యాదను కానీ అకార్యాన్ని కానీ తెలియజాలడు. క్రుద్ధుడు అవధ్యులను కూడా వధిస్తాడు, గురువులను కూడా హింసిస్తాడు. అందువల్ల తేజోవంతుడు క్రోధాన్ని దూరం చేయాలి. సామర్థ్యం, ఆమర్షం, శౌర్యం, శీఘ్రత ఇవి తేజస్సు యొక్క గుణాలు. క్రోధవశుడైన వానికి ఈ గుణాలు సహజంగా పొందశక్యం కావు. మహాప్రాజ్ఞ, క్రోధాన్ని విడిచినవాడు తేజస్సును బాగా పొందగలుగుతాడు. క్రోధంతో ఉన్నవాడు తగిన సమయంలో ఉపయోగించిన తేజస్సు తీవ్రమై సహింపశక్యం కాకుండా ఉంటుంది. మూర్ఖులు క్రోధాన్నే తేజస్సుగా భావిస్తారు. కానీ రజోగుణం వల్ల పుట్టిన క్రోధాన్ని మనుషులపై ప్రయోగిస్తే వినాశం కలుగుతుంది. అందువల్ల సదాచారి అయిన పురుషుడు ఎల్లప్పుడూ క్రోధాన్ని విడిచిపెట్టాలి. క్రుద్ధుని కంటే స్వధర్మాన్ని తప్పినవాడైనా మేలే. సాధ్వి, మూర్ఖుడు, అవివేకి క్షమాది సద్గుణాలను ఉల్లంఘించి ప్రవర్తించవచ్చు. కానీ నా వంటి విజ్ఞుడు ఎలా ఉల్లంఘించగలుగుతాడు? భూమితో సమానమైన సహనశీలురు మానవుల్లో లేకుంటే ఇక మానవుల్లో సంధికి అవకాశమే లేదు. యుద్ధం క్రోధమూలకమైనది. ఎవడైనా తనను బాధిస్తే తాను కూడా ఎదుటివాటిని బాధిస్తాడు. గురువు తనను హింసిస్తే తాను గురువులను హింసిస్తాడు. ఈ విధంగా క్రోధం వల్ల ప్రాణుల వినాశం కలుగుతుంది, అధర్మం ప్రబలుతుంది. మానవులంతా క్రోధవశులైతే ఒకడి వల్ల తాను దెబ్బతింటే తాను మళ్ళీ అతన్ని దెబ్బతీస్తాడు. ఎదుటివాడు తను చంపుతూ ఉంటే తాను ఎదుటివాడిని చంపుతాడు. ఇతరుడు తను హింసిస్తే తాను అతన్ని హింసిస్తాడు. క్రోధవశులైతే తండ్రులు పుత్రులను, పుత్రులు తండ్రులను చంపుతారు. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను చంపుతారు. ద్రౌపది, ఈ విధంగా లోకమంతా క్రోధానికి వశమైతే ప్రపంచంలో ఎక్కడా శాంతి ఉండదు. సుందరి, ప్రజల్లో సంధికి మూలం శాంతి అని గ్రహించు. ద్రౌపది, రాజు క్రోధవశుడైతే ప్రజలందరూ శీఘ్రంగా వినాశనాన్ని పొందుతారు. అందువల్ల క్రోధం మానవుల వినాశనానికి, అవినీతికి కారణమని తెలుసుకో. ఈ లోకంలో భూమితో సమానులైన సహనశీలురు కనబడుతున్నారు కాబట్టి ప్రాణుల పుట్టుక, అభివృద్ధి సాగుతుంది. సుశోభన, ఆపదల కన్నింటి యందు మానవుడు సహనం కలిగి ఉండాలి. క్షమాశీలుల వల్లనే ప్రాణుల మనుగడ సాగుతుంది. బలవంతుడు తను తిట్టినా కొట్టినా క్రోధాన్ని వహించి నిగ్రహించిన వాడే జితక్రోధుడు, విద్వాంసుడు, ఉత్తమ పురుషుడు. అటువంటి మానవుడే ప్రభావవంతుడు. అతను సనాతనమైన లోకాలను పొందుతాడు. క్రోధం కలవాడు అల్పజ్ఞుడు. అతని ఇహపర లోకాలు రెంటి యందు వినాశనాన్ని పొందుతాడు. ఈ విషయంలో లోకుల క్షమాశీలుల కాదలను ఉదాహరిస్తున్నాను. ద్రౌపది, క్షమాశీలుడు మహాత్ముడు అయిన కాశ్యపుడు ఈ గాథలను చెప్పాడు. సహనమే ధర్మం, సహనమే యజ్ఞం, సహనమే వేదాలు, సహనమే శాస్త్రం. దీన్ని ఈ విధంగా తెలిసిన వాడన్నింటినీ క్షమించడానికి యోగ్యుడు. క్షమయే బ్రహ్మం, క్షమయే సత్యం. భూత భవిష్యత్ కాలాలు క్షయమే తపస్సు. భూత భవిష్యత్ కాలాలు క్షమమే తపస్సు, క్షమమే శౌచం. ఈ జగత్తంతా క్షమచేతనే ధరింపబడి ఉంది. యజ్ఞవేత్తలు, బ్రహ్మవేత్తలు, తపస్సులు వీరికంటే క్షమాశీలుడు ఉన్నతాలైన లోకాలను చెబుతున్నాడు. యజ్ఞవేత్తలు, బ్రహ్మవేత్తలు, తపస్సులు వీరికంటే క్షమాశీలుడు ఉన్నతాలైన లోకాలను పొందుతాడు. యజ్ఞకర్మలను అనుష్ఠించే వారి లోకాలు వేరు. వాపి కూప తటాకాది నిర్మాణం, దానాది కర్మలు చేసేవారి లోకాలు వేరు. చూడండి, బాగా చెప్తున్నాడు ఇక్కడ. యజ్ఞకర్మలు అనుష్ఠించేవారి లోకాలు వేరు. వాపి కూప తటాకాది నిర్మాణం, దానాది కర్మలు చేసేవారి లోకం వేరు. కానీ క్షమాశీలురైన వారి లోకాలు బ్రహ్మలోకంలో మిక్కిలి పూజింపబడుతూ ఉన్నాయి. తేజోవంతుల తేజస్సు సహనం, తపస్సుల యొక్క తపస్సు సహనం, సత్యవ్రతుల సత్యం సహనం. సహనమే యజ్ఞం, సహనమే శాంతి. ద్రౌపది, బ్రహ్మ, సత్యం, యజ్ఞాలు, లోకాలు ప్రతిష్ఠితాలై ఉన్న మహత్వపూర్ణమైన సహనాన్ని నాలాంటి వాడు ఎలా వదలగలడు? విజ్ఞుడైన మానవుడు ఎల్లప్పుడూ సహనం కలిగి ఉండాలి. అన్నిటినీ సహింపగలిగిన వాడే బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఈ లోకం క్షమాశీలులదే పరలోకం కూడా. క్షమాశీలురు ఇహలోకంలో గౌరవింపబడతారు, పరలోకంలో ఉత్తమ గతిని పొందుతారు. తమలో కలిగిన క్రోధాన్ని సహనంతో నిగ్రహించిన వారు సర్వోత్తమ లోకాలను పొందుతారు. అందువల్ల సహనం అన్నిటికంటే గొప్పది. ఈ విధంగా కాశ్యపుడు నిత్యం క్షమాశీలులైన వారి గాథలను గానం చేశాడు. ద్రౌపది, క్షమణ గురించి ఈ విశిష్టతను విని సంతృప్తి చెందు, కోపించవద్దు. ద్రౌపది తాలూకు మొత్తం లాజిక్ అంతా కూడా అయినా చక్కగా గ్లాసు నీళ్ళు పెట్టి కొట్టినట్టుగా ఈయన కూడా చెప్పాడని చెప్పాడు.
బాగుంది కదా, చక్కగా అద్భుతం చెప్పింది కదా. ఈ చదివి వినిపించకపోతే మీ అందరూ రేపు నుంచి కోదాను వెళ్తారేమో చదివి వినిపించాయి మానద్దాం అనుకున్నా కానీ. అందుకని ధర్మ సూక్ష్మాలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అది ఏ క్షణంలో ఎట్లా ఉండాలి, దేన్ని ఆపరేట్ చేయాలి, దేని నుంచి పైకి తీసి ప్రయోగం చేయాలి, ఏ క్షణంలో దాచేయాలి అనేటటువంటిది అది ప్రాక్టీస్లో వస్తుంది. అంటే ముందు సబ్జెక్ట్ మన దగ్గర ఉండి ఆ విషయం మనకు తెలిస్తే అప్లికేషను తర్వాత నెమ్మదిగా థియరీ పార్ట్ ముందు తెలియాలి కదా, తర్వాత ప్రాక్టికల్ సైడ్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లు ఇబ్బందులు తెలిస్తే నెమ్మదిగా దాన్ని ఎట్లా సర్చ్ చేసుకోవాలనేటటువంటిది అక్కడ పెద్దవాళ్ళ తాలూకు గైడెన్స్ మనకు ఉండాలి. ఇది పితామహుడు భీష్ముడు, దేవకీ పుత్రుడు కృష్ణుడు సహనాన్ని గౌరవిస్తారు. ఈ ధర్మరాజు ఓవరాక్షన్ అనుకుంటాం. ఎందుకంటే భీష్ముడు సహనం ఎక్కడ వహించాడు, ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు భీష్ముడు, కృష్ణుడు ఎన్ని యుద్ధాలు చేస్తున్నాడు, కానీ అయినా వాళ్ళు సహనం వహిస్తారని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఈయన ఫీలింగ్ అయింటుంది. ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు అసహనం లేదు, విదురుడు ఓకే మనం ఒప్పుకుంటాం, కృపాచార్యుడు పర్లేదు 50-50, సంజయుడు పర్లేదు, సహనమే మంచిదని చెప్తారు. సోమదత్తుడు యూత్సుడు ద్రోణపుత్రుడు అశ్వత్థామ, మా పితామహుడు వ్యాసుడు నిరంతరం శాంతిని ఉపదేశిస్తారు. ధర్మరాజు కొంచెం అమాయకుడిని చెప్పని తెలుస్తుంది. అశ్వత్థామ కానీ రజోగుణం ఎక్కడలేదు. అశ్వత్థామ ఉన్నవాళ్ళు వాడు చాలా రజోగుణం ఉన్నటువంటి వాడు, వాడు శివుడు అంశతో పుట్టినవాడు అనేటటువంటి ఒకే ఒక్క కన్సిడరేషన్ తప్పిస్తే ఆ గ్యాంగ్లో చాలా క్రూరుడు. వాడు ఎలాంటి వాడంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ బ్రాహ్మడు కదా అక్కడ ఏదైనా అడగచ్చు, దానం పడడానికి నాకు ఇచ్చే బ్రాహ్మడు నాకు ఇచ్చే నాకు ఆడడానికి బ్రాహ్మడికి అడ్డు పడకలా, వాళ్ళ కర్మ అంటుకోదు. బ్రాహ్మణులకి దానం పుచ్చుకుంటే కర్మ అంటుకోదు, ఎవరైనా పుచ్చుకోవచ్చు. క్షత్రియుడు ఆలోచించాలి, పుచ్చుకున్న అంటుకుంటుంది, బ్రాహ్మడికి అంటుకోదు. అక్కడ వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీ చక్రం నాకు ఇచ్చేయమంటాడు. ఏదో ఒక కప్పు కాఫీ ఇస్తావా లేదా ఒక 5 ఇంటి అప్పిస్తావా అన్నట్టుగా ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి తిరణంగా వెళ్ళిపోయి ఏంట్రా ఏం కావాలి నీకంటే నీ చక్రం నాకు ఇచ్చేది కదా అంటే అంత రజోగుణం వాడి దగ్గర. అంటే ఎప్పుడో ప్రయోగించవచ్చు, అది అన్నింటిలో పవర్ఫుల్ కదా చక్రం, అది అన్నింటిలో అదొకటి వీడి దగ్గర లేదు. ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాలు నేర్పించాడు, అన్యాస్త్రాలు నేర్పించాడు, అర్జునుడికి అన్ని వీడికి కూడా నేర్పించాడు. అర్జునుడు సొంతంగా సాధించుకున్నాడు, వీడికి అది లేదు. వంశపారంపరంగా వచ్చినటువంటి ఆస్తులు తప్ప వీడు అంటే వాళ్ళు నాన్న ఇచ్చినటువంటి అస్త్ర ప్రయోగాలు తప్ప వాడికి పుత్రుడు అంటే ఫీలింగు ఒక్కడికి వాడు ఏడుస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, దేని పట్లైనా ఒక స్పెషల్ ఫీలింగ్ మీరు డెవలప్ చేశారంటే ఖచ్చితంగా వాడు కర్మ అంటుకుంటుంది. ఎంత మంచిది అయినా నీవు కోరినంత, ఎంత మంచిది అయినా నీవు కోరినంత వ్యామోహమైన నిలిచి అడ్డగించి, ఎవడైనా దేని పట్లైనా ఒక స్పెషల్ ఎఫెక్షన్ డెవలప్ చేశాడు, అటాచ్మెంట్ అంటాను, ఎఫెక్షన్ అనేది మంచి వాడిది డెవలప్ చేస్తే అది ఖచ్చితంగా వాడిని అంటుకుంటుంది. చాలా డేంజర్. పెద్దవాళ్ళు కూడా ఎక్సెప్షన్ కాదు. మహాత్మా గాంధీకి అది లేదు, కొడుకుల పట్ల వాళ్ళు చెడ్డారు, అది రెండో పక్క, రెండో ఎక్స్ట్రీమ్. అది మహాత్మా గాంధీ కొడుకుల పట్ల ఆయన ఎఫెక్షన్ పెట్టుకోలేదు. ఆయన దేశం మీద ఉండిపోయాడు, ఆయన కొడుకులు పట్టించుకోలేదు. చాలామంది వదలు అయిపోయారు. మహాత్మా గాంధీ కొడుకుల్లో చాలా భ్రష్టు పట్టి ఉన్నట్టున్నారు. అసలు పెద్ద కొడుకు అయితే పూర్తిగా పతనం అయిపోయాడు కంప్లీట్గా. ఓ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు, తాగుబోతు అయిపోయాడు, తిరిగిపోతూ అయిపోయాడు, రకరకాల వ్యసనాలకు లోనే అయిపోయాడు. ఆయన టైం లేదు పట్టించుకోవడానికి. ఆయనకి ఏంటంటే పట్టించుకో మనం అంటే ఏదో ఆయన కూడా భగవద్గీత పండించుకున్నటువంటి ఆయన ఎక్కడో రాంగ్ యాంగిల్ ఎక్కడో ఆయనకి ఆయన టైం కూడా లేదు దేశం కోసం. ఆ రోజుల్లో ఫ్రీడమ్ మూమెంట్లో సొంత పిల్లల గురించి పట్టించే టైం ఆయనకు ఉంటే దేశం స్వాతంత్రం వచ్చేది కాదేమో. ఆయనకు ఒక బ్యాడ్ రిమార్క్ ఉండిపోయింది గాంధీ గారికి. నెహ్రూ గారి పిల్లలు అలా పెంచాడు, దేశం నాశనం అయిపోయింది. ఇంకో ఎక్స్ట్రీమ్, నెహ్రూ గారి పిల్లలు ఆయనలాగే పెంచాడు, ఇలా అయిపోయింది దేశం. ఆయన అసలు పట్టించుకోలేదు, అలా అట్లా అయిపోయారు. సో ద్రోణుడికి కూడా ద్రోణుడికి లోపల సాఫ్ట్గా అంటే అన్ని నేర్పించాడు వాడికి అశ్వత్థామకి. అర్జునుడు ఇద్దరు ఈక్వల్ హీరోస్, ఇద్దరు కూడా సమానమైనటువంటి అస్త్ర సంపద ఉంది వాళ్ళ దగ్గర. అర్జునుడు ఎట్లా పైకి వెళ్ళాడు, ద్రోణుడితో సంపాదించుకుంది కాకుండా ఆయన తపశ్శక్తి చేత సంపాదించాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. గురు అనుగ్రహం అందరి పట్ల ఒకలానే ఉంటుంది.
గురుగ్రహం అనేది సూర్యాస్తం లాంటిది, లేకపోతేనే వర్షం లాంటిది, వాయు వీచడం లాంటిది. మనందరూ ఒకలాగే ఎందుకు ఉంటాం? రామకృష్ణుడు వివేకానందుడికి ప్రత్యేకంగా ఏమన్నా నూరు పోస్తుంటాడండి ఆయన. అందరికీ ఆయన కూడా చెప్పుంటాడు. ఈయన ప్రత్యేకంగా అందరికీ ఈయన ఎక్కువ వెళ్ళి ఉంటాడు. ప్రత్యేకంగా ఆయనలో ఈయన చూశాడు. వివేకానందులు ఏదో ఆయన చూశాడు, అమ్మ వీడు కూడా మామూలు కాదురా, ఒక అంశతో పుట్టినవాడని చెప్పి ఆయన దర్శించాడు రామకృష్ణ పరమహంస. అంతేగా రామకృష్ణ పరమహంస వివేకానంద చెప్పడం మిగతా వాళ్ళని పంపించేసి ఒకరికి చెప్పడే కార్యక్రమాలు ఉండవు గురువు దగ్గర. అందరికీ చెప్తాడు. ఎవరైతే బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా చెప్తారు. అది పార్షాలిటీ కాదు, వాడు అర్హతను బట్టి చెప్పడం. గోదావరికి పెద్ద బింది పట్టుకెళ్తే ఎక్కువ నీళ్ళు వస్తాయి, బుడ్డి చెంపు పట్టుకెళ్తే బుడ్డి చెంపుతో నీళ్ళే వస్తాయి, గ్లాస్ పట్టుకెళ్తే గ్లాసు నీళ్ళే వస్తాయి. అశ్వత్థామకి ఆయన సొంతంగా నేర్పించాడు కావాలని. అర్జునుడికి శిష్యుడు, ప్రియ శిష్యుడు నేర్పించాడు. అర్జునుడు ఏం చేశాడు తర్వాత? ఎవరికి? వాడు చెప్పినా వాడు చేయడు. ఉపసంహారం వాడు చెప్పలేదు. ఎవరు చెప్పారు మీకు? వాడిని చేయలేని చెప్పాడనా? వాడు దొంగవాది. వాడు చెప్పినా చేయడు. వాడు ఫస్ట్ క్లాస్ దొంగవాది. వాడు రజోగుణంతో ద్రోణాచార్యుడిగా రజోగుణ దోషం ఉంది. అసలు వాడికి ద్రౌపదుడు వాడు క్లాస్మేట్స్ బాగుంది. ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న ప్రాబ్లం అండి. ఇది చాలా చిన్న ప్రాబ్లం కాదు, సైకలాజికల్ ప్రాబ్లం అంటారు. అది ద్రౌపదుడు వాడు మన ద్రోణుడు ఇద్దరు కూడా క్లాస్మేట్స్. ఇట్స్ ఓకే. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇట్స్ ఓకే. ద్రోణుడు ఏమో బ్రాహ్మణుడు కాబట్టి ఇలాగే వేదం నేర్చుకుంటూ అస్త్రాభ్యాసాలను అస్త్ర విద్య అంతా నేర్చుకుని ధనుర్వేదం అంటాం, కరెక్ట్ వాడు అది. ధనుర్వేదం అంతా నేర్చుకున్నాడు. ధనుర్వేదం కూడా వేదంలో ఆయుర్వేదం లాగా ధనుర్వేదం కూడా పార్టీ కదా, అది నేర్చుకున్నాడు ఆయన. అది ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు. కానీ ఆయనకి మొట్టమొదటి నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లము. ఒకరికి ఎలా ఉంటే మనం చెప్పలేము. అది కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పుట్టినప్పటి నుంచి చివరి దాకా ఉంటాయి. ఎందుకంటే మనం చెప్పలేము. కొంతమందికి పుట్టినప్పటి నుంచి చివరి దాకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి పెళ్ళైన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హస్బెండ్తో అత్తమాలతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే దాని కారణాలు ఏమిటో వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలా భక్తుల వాళ్ళు ఉంటారు, గురువు పట్ల, భగవంతుడి పట్ల, దేవుడి పట్ల అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మన ప్రాబ్లమ్స్ నేను చెప్పట్లేదు. మీరు నేను చెప్పే కోవ ఎవరు ఇక్కడ లేరు. మీరు ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకో, నేను చాలా పెద్దల గురించి చెప్తున్నాను. నేను వాళ్ళని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది మనకి. వాళ్ళు ఇన్ని బాధలు పడుతుంటారు, మన కళ్ళెదురుకుంటే బాధపడుతుంటారు, మ్యాషా కళ్ళెదురుకుంటే బాధపడుతుంది. కొంతమంది చెప్పలేదు దాని కారణాన్ని ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అట్లా ద్రోణుడికి ఫైనాన్షియల్ ప్రాబ్లం మొట్టమొదటి నుంచి. వాడు వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి హోయ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా అన్నాడు. వాడికి వండింది. వాడేమో ద్రోణుడికి ఉన్నంత అస్త్ర సంపద, అంత పరాక్రమం, బల పరాక్రమాలు, శక్తి ఉన్నటువంటి వాడు ద్రోణుడు రాజు అయ్యాడు రాజ్యానికి. వాడి దగ్గరికి వెళ్ళంగానే ఏమై బాగున్నావంటే ఎవడను అన్నాడు. వాడే చక్రవర్తి, వేద బ్రాహ్మణుడు. వెళ్ళాడు. వాడికి సంస్కారం లేదు. ఎవరికి? ద్రౌపదుడికి. వెళ్ళాడు. మరి విదురుడు కూడా వెళ్ళాడు శ్రీకృష్ణుని దగ్గరికి. ఇద్దరు కూడా మరి సాందీపంతో నేర్చుకున్నటువంటి వాళ్ళే కదా. విదురుడు కాదు, కుచేళ్ళు వెళ్ళాడు. ఇద్దరు కూడా మన స్నేహితులే కదా. మరి కుచేళ్ళని శ్రీకృష్ణుడు ఎట్లాగా రిసీవ్ చేసుకున్నాడు? ఇవన్నీ మనకు గుర్తు రావాలి జీవితంలో. వచ్చిన కథలు వినేసి వదిలేసి సరిపోదు. కుచేళ్ళు వెళ్ళంగానే అటుకులు పట్టుకెళ్ళంగానే సంపదలన్నీ ఇచ్చాడు. ఆలింగనం చేసుకున్నాడు. అదే కదా ఫోటోలు మనకి వాట్సాప్లో ఆలింగనం చేసుకున్నాడు. సకల మర్యాదలు చేశాడు. భార్యలకు పరిచయం చేశాడు. ఈ సోజ్ మై ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. అదో అద్భుతంగా ఉంది. ఆయన పొంగిపోయాడు, ఆయన భార్య పొంగింది. మొత్తం అంతా మంచి ధనం అంతా ఇచ్చాడు, ధనవంతుని చేశాడు. ఇదే ఎగ్జాంపుల్. ద్రౌపదుడు బయట పోన్నాడు. నువ్వు రా మా ఫ్రెండ్స్ అయితే ఎస్ఓ వాట్ అన్నాడు. దాంతో వీడికి కోపం వచ్చింది. ఎవరికి? ద్రోణుడికి. ఈయన చెప్తున్నాడు, ఎవరు? ధర్మరాజు చెప్తున్నాడు ఆయన కూడా సహనం ఉందని. అది కాదు, వాడికి సహనం లేదు. వాడికి ఉంటే యంగ్ ఏజ్లో జరిగిన స్టోరీ అది. వాడికి కోపం వచ్చింది. ఎలాగైనా ద్రౌపదుడిని అవమానపరచాలి. అది రజోగుణం ఉండేది. అవమానపరచాలంటే ఈయన చేయలేడు. ఆయన ఈయనతో ఈక్వల్గా అన్నీ నేర్చుకున్నటువంటి ఇద్దరు కూడా కొలీగ్స్ కదా. ద్రౌపదుడు చాలా మహావీరుడు ద్రౌపదుడు.
అందుకు అర్జునుడిని వాళ్ళని చేరదీసి అర్జునుడిని వీళ్ళందరినీ పాండవులందరినీ చేరదీసి కౌరవులను చేరదీసి వాళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. గురుదక్షిణ ఏంటి అని అడిగాడు. ద్రౌపదిని జయించమన్నాడు. అదే గురుదక్షిణ. ఆ ద్రోణుడికి ఆ హిస్టరీలో బ్యాడ్ హిస్టరీ ఉంది. అర్జునుడి గురించి ఏమో ఏకలవ్యుడిని బొట్టం వెళ్ళి ఇచ్చేమన్నాడు. అర్జునుడి గురించి ఏమన్నాడు? ఏకలవ్యుడిని. వాడు శిష్యుడు కానే కాదు, వాడు వీడికి నేర్పించలా. వాడు గురువుగారి విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహాన్ని ధ్యానం చేస్తూ సమస్త విద్యలు నేర్చుకున్నాడు. అర్జునుడితో సమానంగా నేర్చుకున్నాడు. ఆ ద్రోణి ఏం నేర్పించలే వాడికి. అయినా సరే ఎరా నువ్వు ఏంటి వాడు చూసినాడు కల్లా ఏంటి ఆ విగ్రహం ఉంది చూశాడు. నేర్చిందా గురువుగారు మీరే నా గురువు అన్నాడు. వాడు తెలివి తక్కువ. గురువు అనగానే గురుదక్షిణ ఏం కావాలి కోరుకోవాలి అన్నాడు ఆయన. తాకలాడు నీవు బొట్టన వెళ్ళి ఇచ్చేమన్నాడు. ఏ రకమైన సంబంధం లేదు అసలు, ఇది నేర్పించలే. సరే మాస్టర్ గారు దానికి ఏదో చెప్పారు అనుకున్నా, వచ్చిన అడగలేదు. ఎదిగా ఏకలవ్యుడి తర్వాత ఏమో ఆ చెట్టు చివరిలో ఈ కృష్ణుడి ఆ కృష్ణుడి భార్యలు అందరూ ఎత్తుకెళ్ళిపోయాడు కదా, వాళ్ళందరూ ఏకలవ్యుడి తాలూ సంతతే. వాడే ఉంటాడు తర్వాత ఆడు దుర్యోధనుడితో కలిసి ఉండేవాడు. యుద్ధం ఇంకా భీకరంగా అయ్యేది. ఏదో మాస్టర్ ఎక్స్ప్రెస్ ఇచ్చారనుకోండి, ఇట్స్ ఓకే, అది వదిలేసాను. దాని గురించి నా కామెంట్స్ ఏమో లేదు. మాస్టర్ చెప్పిన తర్వాత కామెంట్ ఏముంటుంది. ద్రోణి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇచ్చిమని అడిగాడు, అయిపోయింది. కౌరవులు అందరూ వెళ్తే వాడు చావు కొట్టాడు. ఎవరు? ద్రౌపదుడు చాలా బలవంతుడు. మీకు తెలుసా ఈ కర్ణుడి గురించి వాళ్ళ గురించి మన వాళ్ళు పాండవులు అంటే భారతదేశంలో పాండవుల కన్నా కౌరవులు ఎక్కువ పూజించే వాళ్ళు ఉంటారు. తమిళనాడులో రాముడి కన్నా రావణాసుడిని పూజిస్తారు తమిళన్స్ అందరూ. అందుకే తిరిగి ఆంధ్ర వచ్చేస్తుంది. ఇక్కడ పెళ్ళి ఆంధ్ర బంద్ చేసుకో ఇలాంటి సాంప్రదాయం వద్దనుకోండి. అది వరస్ట్ స్టేట్ అది. అక్కడ రావణాసుని పూజిస్తారు వాళ్ళు. రాముడి మెడలో చెప్పులేసి ఈ పిచ్చి పనులని చేశారు వాళ్ళు కొంతకాలం. అందుకే చాలా కాలం వర్షం కురవకుండా పోయింది తమిళనాడులో అని చెప్తాను. మనకి ఏం చెప్తాను మీకంటే భారతదేశంలో విచిత్రం అప్పటికిప్పటికీ ఆ రకమైన పరిస్థితి అప్పటికీ ఉంది. ఎక్కువ మంది భారతదేశంలో కర్ణుడి సపోర్టర్స్ దుర్యోధన సపోర్టర్స్ చాలామంది ఉంటారు. కానీ ఏనాడు వాళ్ళు అర్జునుని జయించలేదు. మహాభారతం ఎన్నిసార్లు మూకుమ్మడిగా అందరూ వెళ్ళి ఓడిపోయి వచ్చిన సందర్భాల్లో వాళ్ళని అర్జునుడు రక్షించిన సందర్భాలు చాలా ఎక్కువ. అర్జునుడి క్యారెక్టర్ లాంటిది మహాభారతంలో. వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు, శుభ్రంగా చిన్నకొట్టేవాడు. ద్రౌపదుడు అందరినీ చావ కొట్టాడు. చావ కొడితే ఏం చేయాలరా అంటే అప్పుడు అర్జునుడు గురూజీ మీరేమి కంగారు పడకండి వెళ్తానన్నాడు. వాడు అక్కడే వెళ్ళి తీసుకెళ్ళి శుభ్రంగా ద్రౌపదుడిని చిన్నకొట్టాడు. ఎవడరా వీడు అంటే అర్జునుడు. అమ్మో, ఆయన ఏం చేశాడు, ఆ కూతురికి అర్జునుడిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి తపస్సు చేసి ద్రౌపదికి అన్నాడు ఆయన. భలే ఉంటాయి ఆ కథలు, అంత అద్భుతంగా ఉంటాయంటే. అసలు వాళ్ళు తపస్సు అంటే వాళ్ళదండి. అసలు మనకైనా ఒక రోజు 6 గంటలు చేస్తే మళ్ళీ 10 నెలల్లో గుర్తుండదు. చేసిన ఒకటాలు తోటాలు అవి ఇవి తప్ప అసలు లోపుకెళ్ళే పరిస్థితి అక్కడ ఉంటుంది మనకు. అసలు తపస్సు అంటే అసలు అది. ఆయన అర్జునుడి గురించి తపస్సు చేస్తాడు. అర్జునుడు లాంటి వాడి భార్య కావాలి నా కూతురని ఆయన తపస్సు చేస్తే వాడు వీడిని చదవగొట్టాడు. కొట్టావు కానీ నువ్వే రాడు అన్నాడు ఆయన. అప్పుడు అర్జునుడికి ఏం తెలియదు. వాడు అన్నాడు, పట్టుకొచ్చాడు ద్రౌపదుడిని. పట్టుకొచ్చి ఎవరికి అప్పగిచ్చాడు? ద్రోణుడికి అప్పగిచ్చాడు. అప్పటికి ఆ ద్రోణ బ్రాహ్మణుడికి శాంతించింది. అది బ్రాహ్మణ లక్షణం. అది బ్రాహ్మణ్యం అంటే సత్వగుణం ఉండాలి. క్షత్రియుడికి రజోగుణం ఉంటుంది, సహజంగా ఉంటుంది. రజోగుణం వదిలిపెట్టి సత్వగుణం వెళ్ళాలనేటటువంటిది వశిష్ఠుడికి విశ్వామిత్రుడు కష్టంభావం ఏంటంటే, వశిష్ఠుడు బ్రాహ్మణుడు, విశ్వామిత్రుడు క్షత్రియుడు. రజోగుణం క్షత్రియ లక్షణం, సత్వగుణం బ్రాహ్మణ లక్షణం. కాబట్టి వీడు తపస్సు చేశాడు, నేను ఎందుకు వశిష్ఠుడు అంత కాకూడదని. నాన్నకొచ్చి ఇలాగా ఊపింది, బ్రాహ్మణ పడ్డాడు. శకుంతల కన్న తర్వాత మళ్ళీ ఆడు పొరపాటు అర్థం చేసుకుని మళ్ళా తపస్సు చేశాడు. రాజర్షి అయ్యాడు, బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు, శాంక్షన్ చేస్తున్నాడు. మళ్ళీ రా పోనాడు. ఏమంటే రాజర్షి కాదు నేను బ్రహ్మర్షి కావాలంటే. ఎందుకంటే బ్రహ్మర్షి కావాలంటే వశిష్ఠుడు అంత కావాలన్నాడు. అది రజోగుణమే కదా, అది రజోగుణమే కదా. తపస్సు చేశాడు, దావశత్వం వచ్చింది, బ్రహ్మ వచ్చాడు. నేను డిక్లేర్ చేస్తాను, నౌ ఇట్ ఈస్ డిక్లేర్డ్.
ఫ్రమ్ నవ్ ఆన్ యు ఆర్ దేవర్షి అన్నాడు. నో ఛాన్స్ అన్నాడు. ఏమంటే వశిష్ఠుడు వచ్చి ఒప్పుకోవాలట. బ్రహ్మర్షి అంటే బ్రహ్మ కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. బ్రహ్మే వచ్చారే నువ్వు రాజేష్ వశిష్ఠుడు దేవర్షి అయ్యారా అంటే కాదు వశిష్ఠుడు వచ్చి ఒప్పుకోవాలన్నాడు. వశిష్ఠుడు ఎప్పుడో బ్రహ్మర్షి అంటాడు. ఈయన్ని ఆయన సత్వకుండా ఉన్నట్టు వాడు. ఆయన కళ్ళు ఎదురుకుంటా ఆయన కొడుకులందరినీ మొత్తం చంపేస్తుంటే ఆయన శపించగలిగి ఉండి ఆపగలిగి ఉండి వశిష్ఠుడు మాట్లాడలే. చూస్తున్నాడు ఆయన కొడుకులందరినీ చంపేశారు, మాట్లాడలేదు. అది క్షమ అంటే. ఆయన వచ్చి గట్టి కౌలించుకుని సోదరా నువ్వు కూడా బ్రహ్మర్షి పద అంటే పోయేస్తున్నాడు ఆయన. అలా ఉంటుంది. అంచేత బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణుల గురించి చెప్పట్లేదు లోకబంధం నువ్వు అనుకోబాక. నేను బ్రహ్మత్వం గురించి చెప్తున్నా. బ్రహ్మత్వం అంటే సత్వగుణం అనేది ప్రధానంగా ఉండాలి. అప్పుడు ఆయన పనికొచ్చింది. అప్పుడు వచ్చింది ఆయనకి. ఎవరికి? ద్రోణుడికి. నవ్ యూ కెన్ గో అన్నాడు. ఏది అవమానం తీరింది అప్పుడు ఆయనకి. ఆ పగ తీరింది. పగ తీరాక నవ్ యూ కెన్ గో ఏంటి నా ముఖం. ఆ ద్రోణుడికి ఆ ప్రాబ్లం చివరిదాకా ఉంది. అందుకే ఆ కౌరవులను వదిలిపెట్టలేదు. కలి ఆయన బుర్రలో కూడా పనిచేసింది. అందుకే కొట్టిమన్నాడు కృష్ణుడు. ఆయన కూడా కొట్టి అన్నాడు. కృష్ణుడికి ఏం మొహమాటాలు ఉండవు. రాముడైతే చచ్చినా కొట్టడం. క్షమ 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 అంటాడు. రాముడైతే చచ్చినా కొట్టడు. రావణాసుడినే కొట్టలేదు. సాయంకాలం అయిపోతే అమ్మో ఈవినింగ్ 6 o'clock అయిపోయింది, ప్రేయర్ టైం ఇది, ఇవాళ వెళ్ళిపోయి రేపు పొద్దున్న రా అన్నాడు. రాక్షసులు రాత్రులు వదిలిపెట్టచ్చా? రాక్షసులు రాత్రులు వదిలిపెట్టామంటే వాళ్ళు నానా యజ్ఞయాగాలు చేసి తాంత్రిక రిచువల్స్ అనేది అదే కదా మరి మేఘనాథుడు కదా చేసి వాళ్ళు నానా బలం తెచ్చుకుని చావగొడతారు రోజు మరుసటి రోజు. ఎవడో అసలు ఆ పని చేయడు. రాముడు చాలా మంచివాడు కాబట్టి ఇవాళ వెళ్ళిపోయారు రేపు రా అన్నాడు. ఆవిడ మధ్యలో శుభ్రంగా కొట్టుకుని చెందకొట్టాడు పట్టుకుని. మరలా అగస్త్యుడు వచ్చి ఆయాచేత ఉపదేశం చేసి నాన్న తిప్పలు పడితే నాన్న బాధలు పడి అప్పుడు చంపాడు రావణాసుడు. రాముడు కృష్ణుడు ఆ ఛాన్స్ తీసుకోడు. కృష్ణుడికి ఈ ధర్మాలు ఏం పనిచేయవు కృష్ణుడి దగ్గర. క్షమ అంటే ఏంటి? రజోగుణం తమగుడు ఏం పనిచేయ కొట్టేరా అంటే కొట్టే అంతే, తర్వాత చూసుకో. అందుకే కృష్ణుడితో ఎవరిని ప్రపంచంలో కృష్ణుడితో ఎవరిని కంపేర్ చేయలేము మనం. అందువల్ల మరి ద్రోణుడు క్షమ ద్రోణుడికి వర్తించదు. ఆ ద్రోణుడు నేర్పించి అర్జునుడు నేర్చుకున్నాడు, ద్రౌపదం చేసుకున్నాడు. బాగానే ఉంది, ఎంత బాగానే ఉంది. ఉపసంహారం తెలియాలంటే మీకు సింపుల్ కామన్ సెన్స్ అనమాట. సడన్గా మీకు కోపం వస్తుంది, కోపం చూపించగలరు, ఉపసంహారం చేయగలడు మీరు. కోపం నటించాడు అనుకోండి ఎవడన్నా వాడు చేయగలరు. అక్కడ కోపంలో చంపుతాం ధామ్ ధూమ్ నా అరిచాడు అనుకోండి, అరిచినాడు అంటే కామ్ అయిపోతాడు. ఎందుకు? వాడు కోపం నటించాడు. వాడు కోపంగా లేడు. ఆ సందర్భోచితంగా కోపం నటించాడు వాడు. వెళ్ళిపోగానే కామ్ అయిపోతాడు. మళ్ళీ కోపం వచ్చి అరిచాడు అనుకోండి, అదో సారీ అని డబ్బు డ్యామేజ్ అయిపోతుంది. కోపం వచ్చి కొట్టాడు అనుకోండి, ఉపసంహారం ఉండదు, దెబ్బడిపోతే. అర్జెంటు స్వతహాగా కోపిస్ట్ కాదు. అర్జునుడు స్వతహాగా దైవీ లక్షణం ఉన్నటువంటి వాడు. ఇప్పుడు అశ్వత్థామ ద్రోణుడు కొడుకైనప్పుడు కూడా వాడు దైవీ లక్షణం ఉన్నట్టుంటాడు. వాడు అశ్వత్థామ ద్రోణుడు కొడుకునే ఒకటే కాదు, వాడు ఈశ్వర అంశతో పుట్టినటువంటి వాడు. చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. ఇప్పుడు కాబోయే బ్రహ్మ కాదు ఆయన. అశ్వత్థామ వచ్చే దాంట్లో పెద్ద పోర్ట్ఫోలియో ఉంది ఆయనకి. అశ్వత్థామ సామాన్యుడు కాదు, రజోగుణ దోషం ఉంది. అందుకే వాడి చివరిలో శపించారు అందరూ కలిసి. వాడిని నివాసులు వాళ్ళు కుష్ఠరోగంతో బతకరా పోరాలు శపించారు. ఇప్పుడు కూడా బద్రీనాథ ప్రాంతంలో అశ్వత్థామ వాళ్ళందరూ ఆ శాపంతో అశ్వత్థామ వాళ్ళు ఉన్నారని, అశ్వత్థామకి ఆ పాయిత్యం జరుగుతుందని, తర్వాత వచ్చే కల్పంలోనో వచ్చేవాడికి ఆయన కూడా వనావతి బ్రహ్మసవతారని చెప్పి ఒక ఇది ఉంది మనకి భాగవతంలో. అట్లో ఉంటుంది, వస్తుంది అది చివరిలో వస్తుంది. అది ఉపసంహారం అలా ఉంటుంది. ఉపసంహారానికి వచ్చినా చేయడు నేర్పించండి ఆయన. అది నేర్చుకుని ఏదో జరుగుంటుంది మొత్తం మీద. అది మనకి అమ్మాయిడి కథ ఉంటుంది, సినిమాల్లో చూపిస్తుంటారు. సగం ఉన్నది ఉత్తరా అని. అవన్నీ భారతంలో ఉండవు, ఏదో మధ్యలో ఎవరో అలా దాన్ని పెట్టారు. సో అది అయిపోయిందండి. పరలోకం ఇహలోకంలో గౌరవం పడతారు, పరలోకంలో ఉత్తమ కింద పొందుతారు. తమలో కలిగిన క్రోధాన్ని మా సహనంతో నిగ్రహించిన వారు సర్వోత్తమ లోకాలను పొందుతారు. అందువల్ల సహనం అన్నిటికన్నా గొప్పది. ఈ విధంగా కాశ్యపుడు అది చెప్పాను కదా,
ధృతరాష్ట్ర మహారాజును శాంతికి ప్రేరేపించినట్లయితే అశ్వత్థామ మా పెదవాముడు వ్యాసుడు నిరంతరం శాంతిని ఉపదేశిస్తారు. వీరంతా ధృతరాష్ట్ర మహారాజును శాంతికి ప్రేరేపించినట్లయితే అతడు నాకు తప్పక రాజ్యం ఇస్తాడు. ఇక ఆశ ఉంది ఆయనకి. ధృతరాష్ట్ర మహారాజు శాంతికి ప్రేరేపించాలి. అదొక్కటే జరిగే విషయం కాదు. అందుకే ఎవరికైనా కొడుకుల మీద వాటి మీద మమకారం ఎక్కువ ఉంటే ధృతరాష్ట్రులాగా ఉన్నానని అంటారు వాళ్ళు. ధృతరాష్ట్రుడు ఉన్నవాళ్ళు పెద్ద పరికమాల వదల వాడు అక్కడ. చాలా అదృష్టవంతుడు కూడా ఆయన. ఏదో తెలుసా, ఒక పక్క యుద్ధం జరుగుతుంటే యుద్ధం అంతా ఆయన చూస్తుంటాడు అక్కడి నుంచి దివ్య దృష్టితో. గీతోపదేశం అంతా దివ్య దృష్టితో ఆయన చూస్తుంటాడు. చిన్న విషయం అదే. కష్టం కూడా కదా, కొడుకులను చచ్చిపోతుంటే చూడకుండా కష్టం కదా. అందుకే శ్రీకృష్ణుడు ఇచ్చుంటాడు అడిగి. గుడివాద వీడు చూడకపోతే బాగా తెలియదుగా అని చెప్పి ఇచ్చుంటాడు. శ్రీకృష్ణుడు చాలా చాలా మాధవ చచ్చి పనులు చేస్తుంటాడు. అందరూ వస్తారు. మైత్రేయుడు వస్తాడు, సనత్సుజాతుడు వస్తాడు, వ్యాసుడు మాట్లాడితే వస్తుంటాడు. చిన్న మహాభారతంలో ఎంత గొప్ప విషయం తెలుసా, ఎంత చిన్న ప్రాబ్లం వస్తే చిన్న సలహా ఇవ్వదలుచుకుంటే వెంటనే వ్యాసుడు ప్రత్యక్షం అవుతాడు. ఇట్లా చేయొద్దు, ఇట్లా ఆయన వంశమే కదా అంతా అనేది, ఆయన పిల్ల కదా వీళ్ళందరూ. అది ఇలా చేయొద్దు అని చెప్పి చెప్పడానికి వస్తుంటాడు. నాదుడు వస్తుంటాడు మాట్లాడితే. నాదుడు వచ్చి ఇలా చేయొద్దు అని చెప్పి ఎవరు చెప్తుంటారు? ధృతరాష్ట్రుడు చెప్తుంటారు. అన్నీ వినేసి నేను ఏం చేయగలను చెప్పండి, నా కొడుకు నా మాట వింటలేదు అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఒరే నాశనం అయిపోతాడా, నీ కొడుకే ముందు పోతాడరా, నీ నాశనం అయిపోద్ది, నీతో వాడు పోవడం అందరూ పోతారా, కొన్ని లక్షల మంది పోతారా అంటే చెప్పింది రైటే, నేను ఏం చేయగలను, వాడు నా మాట విండు, ఒక ఏడు పెడతాడు వెళ్ళిపోతాడు. ఉడితే దొంగ పెడిపోయింది. అంతా వెళ్ళిపోయిన తర్వాత విదురుడిని పిలుస్తాడు. వాడికి మళ్ళీ ఏది మన ఓపియం మాత్రలా కావాలి, రాత్రి నిద్రపడాలి కదా. విదురా రాని పిలిచి ఏంటంటే విదురుడు పాప ఆయన మంచి ఆయన అన్నయ్య గారంటే ఆయన ప్రేమ ఎక్కువ. అన్ని ఉపదేశాలు అన్నీ వినేసిన తర్వాత ఏం చేస్తావు నువ్వు నేను పెద్దవాళ్ళు అయిపోయాం, ఆ విధంగా నా మాట వింటలేదు, నీళ్ళరా అంటాడు. విదురుడు ఒకసారి విదురుడు నాశనం అయిపోతాడని పిల్లని చెప్తే ధృతరాష్ట్రుడు కోపం వచ్చి నువ్వు పాండవ పక్షపాతి పో, నా ఇంట్లోంచి బయటకు పోనాడు, ఈ రాజ్యంలో ఉండేది బయటకు పోనాడు. విదురుడు ఏడ్చుకుంటూ పోయాడు. అంటే ఎవరి పట్ల ఎవడో ప్రేమ ఉంటుందో అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు ఇలాంటి దృష్టిల పట్ల ప్రేమ ఉంటుంది ఇలా సత్పురుషుల కంటే? అది వీడికి కూడా కర్మ అనేది ఉండాలి ఖచ్చితంగా. అయితే దుష్టులతో సహవాసంతో ప్రేమ ఏంటి నా ముఖం తెలియగలుగుతున్నా, వీడికి కూడా ఏదో కర్మ ఉండాలి. విదురుడు పొమ్మంటే ఏడ్చుకుంటూ పోతాడు. ఎవరి దగ్గర పోతాడు? ధర్మరాజు దగ్గర పోతాడు. పోగానే ఎందుకు ఇలా వచ్చారేంటి అంటే వాడు పొమ్మన్నాడని చెప్పి ఏడుతాడు. పొమ్మంటే ఏడుతాడు, సంతోషించాలా ఆడాలా? పొమ్మంటే ఏడుస్తావేంట్రా, సంతోషించమై మాత్రం ఉండండి అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు పొద్దుట రాత్రి నిద్ర పడతాడు. ఓపియం పిల్లు వేయలేదు కదా, కొంతమందికి ఉపదేశాలన్నీ ఓపియం పిల్లలాగా ఉంటాయి, బుర్రకెక్కుతాయని కాదు, నిద్ర మాత్రంలాగా అలవాటు అయిపోయేట్టుగా ఉంటాయి. ఆ ధృతరాష్ట్రుడికి అదే పొజిషన్. వాడు ఉదయం ఎక్కడ విధుడు అని చెప్పి ఆడేడుతున్నాడు. గుడి మీద కళ్ళు గుడి మీద నీళ్ళు వస్తాయి కదా, అయితే వెళ్ళిపోయాడు. పట్టండి అమ్మమ్మ ఆడికి వెళ్ళిపోయాడా, పట్టండి అన్నాడు. ఎందుకు పట్టరావాలి తెలుసా? చెప్పండి ఎందుకు పట్టరావాలో? మళ్ళీ విధుడిని తీసుకురాని అన్నాడు. వాడు లేకపోతే నేను ఉండలేను అన్నాడు. ఎందుకు తెలుసా? విదురుడు చాలా రాజనీతిజ్ఞుడు. ఆయన తెలియని ధర్మ సూక్ష్మాలు లేవు, ఆయన తెలియనటువంటి వేదం సంస్కృతం తెలియనటువంటి ఏ రకమైనటువంటి ధర్మాలు లేవు. అలాంటి వాడు అక్కడ సలహాలు ఇస్తుంటే ఏమైపోతాడు? దుర్యోధనుడు అందరూ కూడా నాశనం అయిపోతారు, క్విక్గా నాశనం అయిపోతారు. పట్టండి వీళ్ళు కవర్ చెప్పి, నువ్వు లేకపోతే మీ అన్నయ్య నిద్ర పట్టట్లేదు, నీకోసం కవర్ ఇస్తున్నాడు, నువ్వు లేదా రాజులే అని చెప్పి నా అబద్ధాలు చెప్పి పట్టమని చెప్పి పంపిస్తాడు. విదురుడు అంటేనే అప్పుడు దాకా విదురుడు ధర్మరాజు దగ్గర కూర్చొని నాన్న నేను నీతో ఉండిపోతాను నాన్న, అక్కడ ఉండలేను నేను అని మాట్లాడతాడు. భలే ఉంటుంది అక్కడ. అంటే ఉండిపోండి తండ్రి లాంటి వాడు ఉండిపోండి అంటారు. అందరూ ఉండిపోండి అందుకని ఏం కావాల్సి అంటాడు. అక్కడ రాగానే ఈయన ధర్మరాజా వస్తాను అని చెప్పి రథమెక్కి వెళ్ళిపోతాడు. అంటే ఆ సహవాస దోషం ఎలా ఉంటుందిరా అంటే నాకు ఎంత వస్తుందంటే అప్పుడు దాకా మాట్లాడతాడు, ఇక్కడే ఉండిపోతానంటాడు, పెట్టికి లోపల పెట్టమ్మా అంటాడు, అది కానీ కట్టుకుంటాడు, దూరం ఫోన్ చేస్తాడు, వాడు ఎవడో పంపుతాడు, రథం నుంచి పంపుతాడు, వెంటనే మళ్ళీ పెట్టుకుని నేను వెళ్ళొస్తాను అంటే నాకు ఎంత సాఫ్ట్ కార్లో నా మొక్కలేదు, ఆ కర్మందం ఏదో ఉండిపోయి ఉంటుంది అంతే. దానికి ఒక ఆయన పెద్ద ఆయన ఒక పేరు చెప్పను,
ఒక ఆయన పెద్ద ఆయన నా సర్లేది ఉంది. ఒక ఆయన పెద్ద ఆయన ఏదో మాటల చాలా పెద్ద ఆయన సందర్భంలో నాతో బాగా క్లోజ్గా ఉంటారు ఆయన. నేను ఆయన మాటల సందర్భంలో ఏదో మాట్లాడుకుంటుంటే ఆయన అన్నాడు, ఏమండి మీరు ఎన్ని చెప్పండి, అంతో ఇంతో కర్రంబంధం లేకపోతే వాళ్ళు గురువులుగా ఉండరండి. ఒకసారి నాకు స్టేట్మెంట్ ఆగుతున్నారు. ఏంటండి అంటే, లేకపోతే ఏం కర్మండి ఆయన, లేకపోతే గురువులకి ఏ కర్మండి, ఆ జోలు పట్టుకుని ఆ ఊరు పోయి ఈ ఊరు పోయి వాళ్ళ డబ్బులు ఇచ్చి వీళ్ళ డబ్బులు ఇచ్చి దాంతో ఆశ్రమాలు నడిపించి వాళ్ళందరినీ చుట్టూరు పోగేసుకుని వీళ్ళందరూ చెప్పిందంతా పుచ్చుకుని వాళ్ళు పెట్టినవన్నీ తిని వాళ్ళకి ఎంతో కర్మంది ఉండాలండి. లేకపోతే వాళ్ళ గురువులుగా ఎత్తుకుంటారండి. ఏం ఆలేసుకోపోతారు కదంటే నేను అన్నాను, చాలా బాగుంది, ఇది చాలా బాగుందయ్యా. ఎప్పటి నుంచి నీ మనసులో నీకు ఆలోచన ఉందంటే నిజం చెప్తున్నా అన్నాడు. నాకు నేను నీకు ఓటేస్తున్నా లేపదా అట్లాగా నేను మీకు ఏం చెప్తున్నానంటే, విదురుడు కూడా శాపంతో పుట్టాడే కదా సార్, ఆయన కూడా శాపంతో వచ్చినట్టుంటే కదా. మీరు గుర్తుపెట్టుకోండి, శాపంతో వచ్చాడు అంటే కర్మంద అనుభవానికి వస్తాడు. ఎవరికి ఎవడు భార్య అయినా, ఎవరికి ఎవరు భర్త అయినా, ఎవరికి ఎవరు పిల్లలైనా, ఎవరికెవరు శత్రువులైనా, ఎవరికెవరు మిత్రులైనా, ఎవరు ఏ దేశంలో పుట్టినా, ఎవరు ఏ ఊరిలో ఉంటున్నా ఖచ్చితంగా ఆ సందర్భానికి ఆ మనుషులతో కర్మందం ఉంటేనే వాళ్ళకి వస్తారు. అందుకే నో కంప్లైంట్స్. ఏకపతి తర్వాత అందుకే పుట్టింది ఒకటి. ఎందుకంటే ఈ విషయాల్లో ఏకపతి ఎందుకు పుట్టింది ఏకపతి తర్వాత అంటే ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడానికి ఏమి ఉండదు. ఇండియాలో లాగా ఫారెన్లో అయితే మార్చుకోవచ్చు, ఇండియాలో మార్చుకోవడానికి ఛాన్స్ తక్కువ కదా, అందువల్ల కుదరదు. అవి ఖచ్చితంగా కర్మబంధంతో కూడినటువంటి సంబంధాలు. అందుకే మాస్టర్ గారు ఆయన గోల్డెన్ రూల్, ఈ కర్మబంధాలు ఆత్మబంధాలుగా మార్చుకోండి. భార్య భర్త పిల్లలు శత్రువులు స్నేహితులైనా ఉండరు, అందరూ జీవులే. అన్ని జీవుల్లో ఉన్నటువంటి వాడు వాసుదేవుడు ఒక్కడే. వాళ్ళని మీరు వాసుదేవ స్వరూపంగా చూస్తే బతికిపోతారు. మొగుడిగానో పెళ్ళంగానో కూతురుగానో పిల్లగానో చూస్తే ఖచ్చితంగా బాధపడతారు. ఇదో అదో తేల్చుకోండి. ఎందుకు దాంట్లో తెలివితేటలు ఏంటి, వదిలించుకోవడానికి లేదు. భారతదేశంలో పుట్టాం, వదిలించుకునే అవకాశం ఉంటే మనం స్విట్జర్లాండ్లో పుట్టిండేవాళ్ళు. మనం చాలా ఈజీగా వదిలించుకోవచ్చు కదా. రేపు మన ఫ్రెండ్స్గా ఉందాం, భార్య భర్తలు కాదని చెప్పేస్తే ఆవిడ కూడా ఓకే నేను కూడా ఫ్రెండ్ వెతుక్కుంటా అంటుంది, వీడు కూడా ఫ్రెండ్ వెతుక్కుంటా అయిపోతుంది. అక్కడితో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. మనకు ఆ ఛాన్స్ ఉంటే అక్కడే పుడతాం కదా. అమెరికాలో పుట్టిండేవాళ్ళు, ఇండియాలో ఎందుకు పుడతాం మనం? ఇక్కడ ఛాన్స్ లేదు అంటే అర్థం ఏంటంటే, తెలివితేటంటే అర్థం ఏంటంటే ఆ ఛాన్స్ తీసుకోవడానికి నేచర్ మనల్ని ఒప్పుకోవట్లా. ఛాన్స్ తీసుకోవద్దురా అంటుంది. అప్పుడు మన ద్రౌపది సలహాలు తీసుకోకూడదు. ఎవరి సలహా తీసుకోవాలి? ధర్మరాజు సలహా తీసుకోవాలి. క్షమ అనేటటువంటిది అన్ని వేళల్లో కాపాడుతుంది. క్రోధం అనేటటువంటిది ఆ సీన్ మనకు లేదు. క్రోధం చూపించి దౌడుకుంటారు, లంపగా కొడతారు. క్రోధం చూపించిన సీన్ మనకు లేదు. కానీ అందువల్ల కఠినంగా ఉండక్కర్లేదు, కానీ కొంచెం పరుషంగా ఉండక్కర్లేదు, కానీ కొంచెం అప్పుడప్పుడు నటించవచ్చు కాల్స్తే, కానీ చూపించకూడదు. ధర్మరాజే మనకి గురువు చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాను మీకంటే, విదురుడు లాంటి వాడు వచ్చేసి మనకి వెళ్ళిపోయాడు. అంటే ఆ కర్మ అంటే నాశనం అయిపోతున్న పక్క ఎవరు వెళ్తారండి? విదురుడు తెలీదా మొత్తం కౌరవులంతా నాశనం అయిపోతున్నారని? తెలుసు. భీష్ముడు తెలీదా మొత్తం నాశనం అయిపోతున్నారు, వాడు కూడా పోతాడని చెప్పి తెలీదా భీష్ముడికి? ద్రోణుడికి తెలీదా? కృపాచార్యుడికి తెలీదా? ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, కర్ణుడికి, అదోళ్ళకి తెలియదు. అలాగూ శకునికి వాళ్ళు తెలిసినా నమ్మడానికి ఒప్పుకోరాడు. వాడు అది దుష్టం అది. వీళ్ళందరికీ తెలుసు. ఎవరు తెలియదు అందులో? శల్యుడికి తెలీదా? అందరికీ తెలుసు. వ్యాసుడికి తెలియదా? వ్యాసుడు చెప్తాడు, పోతారా మేము అందరూ నాశనం అయిపోతారు. వ్యాసుడు నాదుడు అందరూ చెప్తారు కౌరవులకి, వీళ్ళందరూ పోతారు యుద్ధంలో, నిలబడలేరు అర్జునుడి మంది, అందరూ చెప్తారు వాళ్ళకి. ధృతరాష్ట్రుడు చెప్తారు. వాడే అంటాడు అంతా వినేసిన తర్వాత, అదేదో మా అబ్బాయి చెప్పండి అంటాడు. వినేమంటాడు తెలుసా? మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత పాండవులకి శక్తి సమస్య ఎలా వచ్చినాయి, నా పిల్లలకి ఎందుకు రాలేదు, నా పిల్లలు ఎలా చేయిస్తారు వాళ్ళని,
కొంపతీసి పాండవులు ఏం జయిస్తారా, వాళ్ళు జయించాలంటే నా కొడుకు ఏం చేయాలని చెప్పి మళ్ళీ రహస్య మంత్రాలు చేస్తుంటారు. అది ధృతరాష్ట్ర క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కానీ మనలో ప్రవేశించింది అంటే నాశనం అయిపోతుంది. మంచిగా విదురుడిలాగా సబ్మిషన్ మాత్రమే ఉండి దుష్టుల దగ్గర ఉండడం జరిగితే అది కూడా నాశనం అయిపోతుంది. భీష్ముడు ద్రోణుడిలాగా అన్ని సామర్థ్యాలు ఉండి దుష్టుల పక్షం అంటే వాళ్ళలాగా నాశనం అయిపోతుంది. అదే మహాభారతం నాడు గొప్పతనం. భగవద్గీత మళ్ళీ ఎక్కడో అంటే చిన్న విషయం కాదు, ఎక్కదు అది. మనకు అర్థమైనట్టుగా ఉంటుంది భగవద్గీత. అర్థం కాదు. అర్థం కావాలంటే ఖచ్చితంగా మహాభారతం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మాస్టర్ గారు లాంటి ఆయన చెప్పినప్పుడు వినేటటువంటి అదృష్టం మనకుంటే అందులో ధర్మ సూక్ష్మాలు మనం వేస్తే మనం దాన్ని విప్పుకోవడానికి అవకాశం, లేకపోతే అవి కూడా కథలాగా ఉండిపోతాయి. చెప్పేసి ప్రేయర్ చేసుకుందాం. ఒక 10 minutes టైం ఉంది. వీరంతా ధృతరాష్ట్ర మహారాజును శాంతికి ప్రేరేపించినట్లయితే ఆయన నాకు తప్పక రాజ్యం ఇస్తాడు. అది ఆయనకు ఒక హోప్ ఉంది. ఎవరికి? మొత్తం గ్యాంగ్ అంతా అక్కడే ఉంది, ధృతరాష్ట్ర దగ్గరే ఉంది. మొత్తం గ్యాంగ్ అంతా ఈయన దగ్గర, వీళ్ళ దగ్గర ఎవరున్నారు? ఎవరు లేరు. మొత్తం అంతా ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఏం చేయాలి? ధృతరాష్ట్రుడిని శాంతికి ప్రేరేపిస్తే ఆయన ఆపగలడు. ఏం ఆపాడు ఇవాళ? ఉత్తరప్రదేశ్లో ఏమైంది? ఉత్తరప్రదేశ్ ఆవేశంగా ములాయం సింగ్ యాదవ్ గారు కొడుకుని బైక్ చూస్తున్నా అన్నాడు. వాడు ధృతరాష్ట్రుడు. వాడికి 2 పెళ్ళాలు, ఒక వైఫ్ కొడుకు అఖిలేష్, ఒక వైఫ్ కొడుకు రాజ్యం కావాలంటున్నాడు. ఇక్కడ మహాభారతాలు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. రెండో భార్య దశరథ మహారాజులాగా రెండో భార్యకి మాట కాదనలేక అఖిలేష్ని గెడౌట్ అన్నాడు. అలాగా అన్నాడు. రాత్రి మీటింగ్ పెట్టారు. అందరూ వాడి పక్క ఎవరి పక్క పోయారు? అఖిలేష్ పక్క పోయారు. ఈ ముసలి పక్క 20 మంది మిగిలారు. పొజిషన్ ఎట్లా వచ్చింది? వాడి వీడిని గెడౌట్ అనే పొజిషన్ వచ్చింది. వెంటనే రాయబారి నడిపారు. కలిసిపోదాం అన్నారు. రాత్రి కలిసిపోయారు. పొద్దున మీటింగ్ పెట్టారు. ముందు వాడిని బయట పంపించమన్నారు. ఎవరిని? ములాయం గారిని. అదే ముసలో ఎప్పుడు మహాభారతం రామాయణం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇంట్లో జరుగుతుంది, ప్రతి దేశంలో జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది, భూగోళం మీద జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంస్థలోనూ జరుగుతుంటుంది, ప్రతి కుటుంబంలోనూ జరుగుతుంటుంది. దాన్ని హ్యాండిల్ చేయాలంటే గురువు ఎవరు ఉండాలి? నటన సూత్రధారి. నటన సూత్రధారి ఒక్కడే హ్యాండిల్ చేయగలడు. ఇరుక్కున్నవాడు ఎప్పుడూ హ్యాండిల్ చేయలేడు. ఇరుక్కున్నవాడికి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సాఫ్ట్ కార్నర్ అన్నవాడు ప్రపంచానికి ఏమీ చేయలేడు. వాడికి వాడు ఏం చేసుకోలేడు, ప్రపంచానికి కూడా ఏం చేయలేడు. ఆ క్షణంలో, ఆ నిమిషంలో ఏది చేస్తే కరెక్టో అది చేయగలటువంటి ఒక ఆలోచన రావడం అనేది మొట్టమొదటి జరగాలి. అదే గాయత్రి. అందుకే గుర్తుపెట్టుకోండి, నిజంగా పిల్ల ఎవరైనా ఇంట్లో ఉంటే పెళ్ళైన మనం పిల్లలమే, వాళ్ళ ముందు మన పిల్లలమే కదా. ఈ పిల్ల అంటే చిన్నపిల్ల అనుకో, అక్కడ వాళ్ళ ముందు మనం ఎప్పటికీ మన పిల్లలమే. పిల్లగానే ఉండాలి మామూలుగా. ఎప్పుడు కూడా అడల్ట్స్గా ఉంటే మనకి ఏం అంటది, బుర్రకేం అంటుంది. ఎప్పుడు కూడా పిల్లగానే ఉండాలి. ఆ భావన పిల్లగా ఉంటే పిల్ల చేష్టలు చేయకూడదు. పిల్ల కాబట్టి బీట్లేస్తా, పిల్ల కాబట్టి బీరు తాగుతానే కుదరదు. పిల్లలుగా చైల్డ్ లైక్గా ఉండాలి, చైల్డిష్గా ఉండకూడదు. మాస్టర్ భాషలో చెప్పాలి. మైండ్ ఎప్పుడు చైల్డ్ లైక్గా ఉంటే అది చాలా ఎనర్జెటిక్గా హాయిగా ఉంటుంది. మా వయసు అంతా చైల్డ్ లైక్ మైండ్ ఉండాలి, చైల్డిష్ మైండ్ ఉండకూడదు. చైల్డ్ లైక్ మైండ్ ఉండాలి. ఎంత వయసులో కూడా నేను ఇలా బట్టలు వేస్తాను, ఎంత వయసులో ఇలా ఉంటానంటే అది చైల్డిష్ కాదు. అది ఆ బిహేవియర్ ఫస్ట్ రజోగుణ దోషం ఉంటుంది. దాన్ని అది కాదు. చైల్డ్ లైక్ మైండ్ ఉంటే ఎప్పుడు ఆ నటసూత్రధారి తాలూకు లీలలు తెలుస్తాయి మనకు. ఆయన గైడ్ చేయాలి. అందుకు మాస్టర్ శివుడిని పెట్టుకున్నాం అనుకోండి మనం, ఆయన సాఫ్ట్ కార్నరే. వరాలు ఇస్తాడు, ఇరుక్కుంటాడు. బ్రహ్మను పెట్టినాం వరాలు ఇస్తాడు, ఇరుక్కుంటాడు. వరాలు ఎవరో ఇవ్వకుండా వాళ్ళు ఇరుక్కుంటే కాపాడేవాడు ఎవడు? విష్ణువు, శ్రీకృష్ణుడే. అందుకే మాస్టర్ చాలా తెలివైన మనకు శ్రీకృష్ణుని అంటించారు. మనం అనుకుంటాము మనం ఆయనకి అంటుకోం, ఆయనకి మనం అంటించడం ప్రయత్నం చేస్తాం. ఆ కంపంతా ఆయనకి అంటించడం ప్రయత్నం చేస్తాం. ఆయన మనకి అంటుకోడు, ఆయనకి అంటుకుంటాడు మనకి.
ఆయన ఎంటుకోవాలంటే రూల్, ఆయన ఎంటుకోవాలంటే సులువు చెప్పండి ఎవరు సదా ఒక ముక్కలో చెప్పండి. మనం చిన్నప్పుడు మా టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు మాకు ఒక రూల్ చెప్పేవారు. క్వశ్చన్ ఫామ్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ ఫామ్ తిప్పేస్తే ఆన్సర్ ఫార్మ్ వస్తుంది. అందులో ముందు 1-2 పాయింట్లు మీకు దొరుకుతాయి, ఆ తర్వాత మిగతా పాయింట్లు మీరు బిల్డప్ చేసుకోండి అని చెప్పి ఒక రూల్ చెప్పేవారు. చాలా క్వశ్చన్ ఫామ్ బాగా చదువుకుంటే ఆ క్వశ్చన్ ఫామ్ని ఆన్సర్ ఫామ్లో మార్చితే ముందు ఒక సెంటెన్స్ పడుతుంది మీకు, మిగతా ఇదే చెప్పేవారు. చాలా మంచి టీచింగ్. ఇప్పుడు నేను కూడా అదే సూత్రం ఉపయోగించండి. శ్రీకృష్ణుడు మనకు అంటుకోవాలంటే మనం ఏం చేస్తే ఆయన మనకు అంటుకుంటాడు. ఒరే బుర్రపోయి ఆస్ట్రేలియా వెళ్తే అంటే నా ఉద్దేశంలో యూరోప్ వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళని ఆడికి వెళ్ళాక నేనేం చెప్పా, క్వశ్చన్ ఫామ్లో ఆన్సర్ ఫార్మ్ ఉంటుంది, క్లూ కూడా ఇచ్చా. క్లూ ఇచ్చినా కూడా నువ్వు ఎక్కడ చెప్తే అట్లారా, ఒక క్లూ ఇచ్చా. శ్రీకృష్ణుడు మనకు అంటుకోవాలంటే మనం ఏం చేయాలని క్లూ ఇచ్చి క్వశ్చన్ ఫామ్లోనే ఆన్సర్ కూడా ఉంటుంది సుమా, అది చిన్నప్పుడు నేర్చుకోవాలి సుమా అని కూడా క్లూ ఇచ్చా. క్లూ ఇచ్చాక నువ్వు మరి ఎక్కడో నువ్వు ఫారెన్ లాంగ్వేజ్ చెప్తే అట్లా. శ్రీకృష్ణుడు మనకు అంటుకోవాలంటే మనం ఏం చేయాలి, అది కుదురుతుంది ఏంటి. ఆయన అంటుకోవాలంటే మా చెవట కంపు రోడ్డు మీద తిరిగి వచ్చిన కంపు పట్టించాలి. అమ్మా ఆత్మనే క్వశ్చన్లో ఉంది ఎక్కడన్నా, నువ్వు అర్థం లేని చెప్పా, సహజంగానే చెప్పా, అదంతా ఫిలాసఫీ. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఆ క్లూ కూడా ఇచ్చా. అది చెప్పండి గట్టిగా. ఏం చేయకూడదు, ఆయన ఏం చేయమని చెప్తున్నాడు. ఆయన ఏం చేయకూడదంటే కృష్ణుడు అదే అర్జునుడు అడిగాడు, మొదలు చేయమంటావు చేయకూడదు అంటావు, ఎట బావా ఈ గోలంతా అంటే అదే కదా 2వ అధ్యాయం అంతా. మళ్ళీ మీరు మొట్టమొదటి కొత్త అట్లా ఏం చేయకుండా ఉంటారు, భోజనం చేస్తాం కదా, ఏం చేయకుండా సంబంధం లేదు. అమ్మా గడి చెప్పు, నువ్వు పెద్ద టెక్నికల్ వర్డ్స్ చెప్తే అర్థమేంటి తెలుసా, అంటలేదు అర్థం. సరదాగా అది కూడా తెలియదు కదా, ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. సరదాగా భజన మనకు తెలుసు ఎలా ఉంటుందో, మన ధర్మమే మనకు లేదు అసలు. భజన చేస్తే ఏమొస్తుందండి, భక్తి వస్తుంది. చివరిలో ఉదయం పెట్టారు కదా 2 ఇడ్లీని గారిని, ఆ చివరిలో ప్రసాదాలు వస్తాయి తప్ప ఏమొస్తుందండి వాడికి, ఏ రాదు. అది కొంచెం దగ్గరగా ఉంది, అది 2వది మరి వద్దులే. మొట్టమొదటి టెక్నికల్ వర్డ్స్ మనకు వద్దులే, సింపుల్గా చిన్నపిల్లలా చెప్పుకుందాం. ఫలితం ఆశించుకునే పనులు చేయటం అది కరెక్ట్ కానీ అది కాదు. నా ప్రశ్నలో ఆ వర్డ్స్ ఉన్నాయి ఎక్కడన్నా. అమ్మయ్యా దేనికి మనం అంటించుకోకుండా ఉంటే ఆయన మనకు అనుకుంటాడండి. అది అమ్మ ఇప్పుడు చెప్పాడు చివరికి ఎలాగైతే, అది కరెక్ట్ సమాధానం. మాకు లేచి 100 వేయలేం అంటే ఎక్స్ప్రెషన్ గట్టిగా ఇవ్వలేదు కదా అని మనకు చెప్పాడు కాబట్టి మాకు ఏది మనకు అంటుకుంటా ఉంటే ఆయన మనకు అంటుకుంటాడు. అది దేన్ని అంటించుకోకుండా మనం ఉంటే ఆయన మనకు అంటుకుంటాడు. అది సమాధానం. సింపుల్గా ఉండాలి సమాధానం. ప్రాక్టికల్గా లైఫ్కి వచ్చి సింపుల్గా ఉండాలి. క్వశ్చన్ ఆన్సర్ చేసేవి భావాలు గంభీరంగా ఉండి నిష్కామ కర్మయోగం, ఆత్మధర్మం ఇలాంటివన్నీ అవి మాకులాడడానికి ఆ జీవితాన్ని పనికిరావు. జీవితంలో పనికి వచ్చే సింపుల్గా హాయిగా ఉండాలి. ఎందుకు ఆయన దేనికి అంటుకోడు కాబట్టి మనం కూడా ఏమి అంటుకోకుండా వీళ్ళు కూడా మన గ్యాంగ్ అని కూడా అవకాశం ఉంది. ఏది మనం అంటించుకోకుండా ఉంటే ఆయన మనకు అంటుకుంటాడు. అంటించుకోకుండా ఎలా కుదురుతుంది, ఇంటికి ఎలా వంట చేయాలి, ఆయనకి ఎలాగ ఇష్టమో అలా చేయాలా. పాపం కొంతమంది అలా ఉంటారు కదా భార్యలు, అందరూ ఒకలా ఉంటారా అంటారు కదా. ఏది అంటించుకోకుండా ఉంటాం, పిల్లలకి బాగుండకపోతే పరిగెత్తి హాస్పిటల్ తీసుకెళ్తాం, అంటించుకుంటాం అని అంటించుకునే చేసే పనులు కదా. మాస్టర్ గారు దానికి సులువు చెప్పారు. అంటించుకోకుండా ఏది ఎవరు చెప్పారు ఏది చేయకూడదని, మీరు చెప్పారా? ఏవి చేయకుండా మనం ఉండలేము. ప్రతి క్షణం ఏదో ఒకటి మనం చేస్తూనే ఉండాలి. అది కర్తవ్యమా, బాధ్యత, కంపల్షనా, ఆబ్లిగేషనా, డ్యూటీయా, జాబా, బిజినెస్, ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రతి క్షణం చేస్తూనే ఉండాలి. శరీరంతో చేయకపోతే మనసుతో చేస్తూ ఉంటాం. అంత మాస్టర్ ఏం చెప్పారంటే ఈ బంధాలన్నీ ఉండే బంధాలే కాబట్టి ఈ బంధాలని క్రమంగా
రక్త సంబంధాలు, కరంబంధాలు, స్నేహబంధాలు, మరొక బంధాలు అని కాకుండా ఆత్మబంధాలుగా మార్చుకోండి. ఒక అమ్మాయి స్త్రీగా పుడుతుందో భార్యగా పుట్టదు. స్త్రీగా పుట్టి చాలా కాలం పోయింది, ఎవరొక్క భార్య అవుతుంది, అంతే కదా. తర్వాత ఎవరికో తల్లి అవుతుంది, తర్వాత ఎవరికో చెల్లి అవుతుంది. మగాడు కూడా భర్తగా ఆడే పుట్టడు కదా, లేబుల్ కట్టుకుని. చాలా సంవత్సరాలు పోయిన తర్వాత ఎవరో ఒక అమ్మాయి భర్త అవుతాడు, తర్వాత తండ్రి అవుతాడు. ఇవన్నీ తాత్కాలికంగా వచ్చేటటువంటి ప్రజానికి మారిపోతూ ఉంటాయి ఈ బంధాలు. ఇంకో జనంలో మనకు తల్లి, ఇంకో తండ్రి, ఇంకొక తోడు, ఇంకో స్నేహితుడు, ఇంకో దేశం వెళ్తుంటాయి. ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. మారిపోతున్న బంధాలు కాకుండా మారినటువంటి బంధం ఒకటి ఉంది, అది ఆత్మబంధం. అది అందుకదా మనుషుల్ని ఆ రక్త సంబంధాలతోనో లేకపోతే ఆ బంధుత్వాలతోనో బాంధవ్యాలతోనో కాకుండా వాళ్ళని కూడా ఒక జీవులుగా చూసుకోవడం అనేది అలవాటు అయితే అందరి జీవుల పట్ల ఒక రకమైన భావం అనేది ఉన్న అవకాశం ఉంటుంది. జీవులుగా చూడండి, మనుషుల్ని బంధువులుగాను ఒక రకంగా చూడొచ్చుమా. అట్లాగా జీవికి మధ్య ఉండేటటువంటి బంధం అది ఆత్మ సంబంధం అవుతుంది, అది దైవీ సంబంధమైనటువంటి బంధం అవుతుంది. అట్లాగా మీ అవగాహన మార్చుకోండి అని చెప్తాను. అదే ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే అది. దాన్ని మనం టెక్నికల్ భాషలో పెట్టుకుంటే అది వర్కౌట్ కాదు. మనుషులను కూడా జీవులుగా చూడండి. అప్పుడు వీడి క్రిస్టియనా, వీడి ముస్లిమా, వీడి కోట, వీడి భార్య, వీడి భర్త, వీడి పిల్ల, అది కాదు. వాళ్ళలో కూడా మీకు జీవుడే కనిపిస్తాడు. జీవుడు అంటే భగవత్ స్వరూపమే కదా. అది మాస్టర్ గారు చెప్పింది, అది పెట్టుకోండి. ఇది అయిపోయింది. ఇది లేకుంటే లోపం వల్ల నశిస్తాడు. శాంతి ప్రేరేపించినట్లయితే ఆయన రాజ్యం ఇస్తాడు, లేకుంటే లోపం వల్ల నశిస్తాడు. భర్తవంశీయుల వినాశనానికి ఈ దారుణమైన కాలం ప్రాప్తించింది. భామిని, ఈ విషయం నేను మునిపే నిశ్చయించుకున్నాను. ఈ విధంగా సహనాన్ని వహించడానికి సుయోధనుడు యోగ్యుడు కాడు, నేనందుకు తగినవాడిని. అందుకే సహనం నన్ను ఆశ్రయించింది. క్షమ, దమ, జితేంద్రియుల సదాచారాలు, ఇది సనాతన ధర్మం చెప్తున్నాడనమాట. శాంతిని పొందడానికి దుర్యోధనుడికి అర్హత లేదు, వాడు శాంతిని వహించలేడు. కానీ సహనం నన్ను ఆశ్రయించింది, నేను సహనాన్ని ఆశ్రయించింది. క్షమ, దయ, జితేంద్రియుల సదాచారాలు, ఇది సనాతన ధర్మం. అందువలన దయాసహనాన్ని నేను యథార్థరూపంగా సహజంగా అనుసరిస్తున్నాను అని చెప్పాడు. నేను ద్రౌపది మళ్ళీ కౌంటర్ ఇస్తుంది, అది నేను వచ్చే వారం చెప్తాను. రైట్, అరైంది. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर E.K. नमस्कारं मास्टर M.N. नमस्कारं मास्टर C.V.V. नमस्कारं मास्टर C.V.V. नमस्कारं मास्टर C.V.V. to your lotus feet. Namaskaram Master C.V.V. to your lotus feet. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. ओम शांति शांति शांति. किरालकुलाम्बोधि विदुमानन्दरूपिणं
अनन्तार्यतनो जातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तभद्रं तत्साधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेष शरणं प्रपद्ये अनन्यशेष शरणं प्रपद्ये अनन्यशेष शरणं प्रपद्ये।